పాడలాగిన ఆరాధన పాటలు దేవునికి మహిమ కలిగినాగిన మన ప్రియులు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కనికరం కలిగిన మా గొప్ప దేవ, మీకే వందనములు తండ్రి. నేను ఈ సమయంలో ప్రభు తండ్రి, నేను ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు, మీకే స్తోత్రం తండ్రి. ఇప్పుడు వరకు ప్రభు తండ్రి నేను ప్రభు మీ కృపలో భద్రపరిచారు. ఇప్పుడు ప్రాముఖ్యమైన సమయంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి. రాను ఉన్న బిడ్డలందరూ ప్రభు సకాలంలో క్షేమానికి ప్రభు టయానికి ప్రభు రాగలటకు సహాయం చేయండి తండ్రి. పాటల ద్వారా ప్రభు తండ్రి, ఆరాధన ద్వారా మేమందరం కలిసి నేను మీ నామాన్ని మహింపరిచే గొప్ప భాగ్యం మాకు దయచేస్తున్నందుకు మీకే స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. వాక్యం ద్వారా ప్రభు తండ్రి మీరు మాట్లాడండి తండ్రి. ప్రభు మీరు దైవదేవతలను మరుగు చేసి మీరే మాతో మాట్లాడండి ప్రభు తండ్రి. నైనా మీ మాటలు విని ప్రభు తండ్రి గ్రహించే మనసు మాకు దయచేయండి ప్రభు తండ్రి. నైనా అటు రీతిగా నైనా మేము ఉండే భాగ్యం దయచేయండి ప్రభు. నైనా తండ్రి మీ మాటలు ప్రభు తండ్రి మేము పట్టుకుని నైనా మేము లోకంలో జీవించడానికి ప్రభు తండ్రి అనేక మందికి ప్రభు తండ్రి నైనా ఒక ప్రభు తండ్రి సాక్షులుగా మేము ఉండడానికి సహాయం చేయండి. అటువంటి ప్రాముఖ్యమైన ప్రభు సమయం మీరు మాకు దయచేసిన విధానం బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. నేను ఈ ఆరాధన ఆది నుంచి అంతం వరకు మీరే నడిపించుకోండి ప్రభు. నేను చిన్న బిడ్డలు ప్రభు, వృద్ధుల వరకు ప్రభు, ప్రతి ఒక్కరు కూడా ప్రభు తండ్రి ఈ స్థలంలో ప్రభు నేను దీవింపబడడానికి మీరు సహాయం చేయండి తండ్రి. ఇప్పటి వరకు నేను ఇప్పుడు పాటల ద్వారా ప్రభు మహింపరచుకోండి ప్రభు తండ్రి. పాటలు పాడుచున్న, ఆరాధన చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభు. నేను వాయిద్యంలో వాయించున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి ప్రభు నేను మీ నామానికి మహిమకరమైన జీవితాలు మా అందరికీ దయచేయమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో అడుగు వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామంకు మహిమ కలుగును గాక. మరి మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి మరి మైకాకు కూడా ప్రత్యేకమైన మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. గత విశ్రాంతి దినం నుండి ఈ విశ్రాంతి దినం వరకు దేవుడు తన బలమైన రెక్కల చాటున మనం భద్రపరిచి ఈ సమయంలో దేవుని సన్నిధిలో సజీవులుగా మనం నుంచి మరి ఇట్టి విధంగా ఆరాధన చేయడానికి ఆయన ఎంతో కృప చూపిన విధానాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అందరం కూడా ఎవరు కూడా మౌనంగా ఉండకుండా మీ ఆలోచనలను పక్కన పెట్టి దేవుని సన్నిధిలో ఆయన పాటలు పాడుచు సంతోషంగా ఉత్సాహించి ఆయన్ని మహింపరుద్దామండి. దావీదు కీర్తనలో స్తోత్రార్హుడు ఎవరంటే మరి దేవుడే అని చెప్పేసి అంటాడు. స్తుతులు నందదగిన వాడు ఆయనే, ఆరాధనకు యోగ్యుడు ఆయనే. మరి అటువంటి ఆరాధనకు యోగ్యుడైన దేవుణ్ణి మహింపరుద్దామండి. నజరేయుడ నా యేసయ్య, ఎన్ని యుగాల్లో అయినా ఆరాధ్య దైవం నీవే అనే పాటను పాడుకుంటూ మనం దేవుని మహింపరుద్దాం. అందరం కూడా మరి మీ స్వరములు ఇప్పి పాటలు పాడుచు మనం దేవుణ్ణి మహింపరుద్దామండి.
దైవము నీవే అని బలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా గగనాలను నీ జేనతో కొలిచితివి. ఆకాశ గగనాలను నీ జేనతో కొలిచితివి. శూన్యములో ఈ భూమిని, శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవే అని బలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. ఆగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. జలములలో వడినే వెళ్ళినా, జలములలో వడినే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవే అని బలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా
శిఖరాగ్రము నీ సింహాసనమాయనా సియోనులో నిన్ను చూడాలని సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా నీకే వందనం నీకే వందనం నీకే వందనం నీకే వందనం నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేయని బలమెత్తి నీ కీర్తినే చాటెదా నజరేయుడా నా యేసయ్యా హల్లెలూయా. కాపాడినావు నన్ను రక్షించినావు కాచి కాపాడినావు నన్ను రక్షించినావు గడచిన కాలమంతా నన్ను దీవించినావు గడచిన కాలమంతా నన్ను దీవించినావు కాచి కాపాడినావు నన్ను రక్షించినావు ఇశ్రాయేలీయుల జనాంగమును ప్రేమతో నీవు పిలచినావు ఇశ్రాయేలీయుల జనాంగమును ప్రేమతో నీవు పిలచినావు 40 ఏళ్ళ ప్రయాణములో కొరత లేక నడిపినావు 40 ఏళ్ళ ప్రయాణములో కొరత లేక నడిపినావు కొరత లేక నడిపినావు నీవే నా తోడుగా అండగా నిలువగా నీవే నా తోడుగా అండగా నిలువగా
గడచిన కాలమంతా నన్ను రక్షించినావు, కాచి కాపాడినావు, నన్ను రక్షించినావు, కాచి కాపాడినావు, నన్ను రక్షించినావు. అబ్రహామును ఆశీర్వదించి గర్భఫలమును ఇచ్చినావు, అబ్రహామును ఆశీర్వదించి గర్భఫలమును ఇచ్చినావు, ఆస్తి ఐశ్వర్యం సర్వ సంపదలిచ్చి సారా కోరిక తీర్చినావు, ఆది ఐశ్వర్యం సర్వ సంపదలిచ్చి సారా కోరిక తీర్చినావు, సారా కోరిక తీర్చినావు. నీవే నా తోడుగా అండగా నిలువగా, నీవే నా తోడుగా అండగా నిలువగా, గడచిన కాలమంతా నన్ను దీవించినావు, గడచిన కాలమంతా నన్ను దీవించినావు, కాచి కాపాడినావు, నన్ను రక్షించినావు, కాచి కాపాడినావు, నన్ను రక్షించినావు, గడచిన కాలమంతా నన్ను దీవించినావు, గడచిన కాలమంతా నన్ను దీవించినావు, గడచిన కాలమంతా నన్ను దీవించినావు. యోగ్యుడవో యోగ్యుడవో యేసు ప్రభో నీవే యోగ్యుడవో, యోగ్యుడవో యోగ్యుడవో యేసు ప్రభో నీవే యోగ్యుడవో, మరణము గెలిచిన యోధుడవో, మరణము గెలిచిన యోధుడవో, నా జీవితమున పూజ్యుడవో, నా జీవితమున పూజ్యుడవో.
యోగ్యుడవో 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 యేసు ప్రభో నీవే యోగ్యుడవో 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 యేసు ప్రభో నీవే యోగ్యుడవో సృష్టికర్తవు నిర్మాణకుడవు జీవనదాత జీవించువాడా సృష్టికర్తవు నిర్మాణకుడవు జీవనదాత జీవించువాడా శిరమును వంచి కరములు జోడించి శిరమును కరములు జోడించి స్తుతించెదనిను యేసు ప్రభో స్తుతించెదనిను యేసు ప్రభో యోగ్యుడవో యోగ్యుడవో యేసు ప్రభో నీవే యోగ్యుడవో 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 ప్రభో నీవే యోగ్యుడవో గొర్రె పిల్లవై యాగమైతివి సిలువయందే పాపమైతివి గొర్రె పిల్లవై యాగమైతివి సిలువయందే పాపమైతివి శిరమును వంచి కరములు జోడించి శిరమును వంచి కరములు జోడించి సేవించెదనిను యేసు ప్రభో సేవించెదనిను యేసు ప్రభో యోగ్యుడవో యోగ్యుడవో యేసు ప్రభో నీవే యోగ్యుడవో 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 యేసు ప్రభో నీవే యోగ్యుడవో నన్నిల కోరితివి విడువక నన్ను ఆదుకొంటివి స్నేహితుడవై నన్నిల కోరితివి విడువక నన్ను ఆదుకొంటివి
జోడించి శిరమును వంచి కరములు జోడించి భజించెదా నిన్ను యేసు ప్రభు భజించెదా నిన్ను యేసు ప్రభు యోగ్యుడవో యోగ్యుడవో యేసు ప్రభు నీవే యోగ్యుడవో 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 యేసు ప్రభు నీవే యోగ్యుడవో మరణము గెలిచిన యోధుడవో మరణము గెలిచిన యోధుడవో నా జీవితమున పూజ్యుడవో నా జీవితమున పూజ్యుడవో యోగ్యుడవో యోగ్యుడవో యేసు ప్రభు నీవే యోగ్యుడవో యేసు ప్రభు నీవు యోగ్యుడవో యేసు ప్రభు నీవే యోగ్యుడవో యేసు ప్రభు నీవే యోగ్యుడవో యేసు ప్రభు నీవే యోగ్యుడవో ఈరోజు ఆరాధనలో నేను మీ ముందు ఒక ప్రశ్న ఉంచాలనుకుంటున్నాను. Do we say yes to everything what God says to us? మనం దేవుడు చెప్పిన ప్రతి దానికి ఎస్ సరే దేవా అనే ఆన్సర్ మనం ఇవ్వగలుగుతున్నామండి. చాలాసార్లు దేవునికి ఎస్ అనే సమాధానం ఇవ్వాల్సి వచ్చినప్పుడు మనం ఆ ప్లేస్ నుంచి తప్పించుకోవడానికి చూస్తాం. ఎందుకంటే మనం మన థాట్స్ని బేస్ చేసుకుని ఆలోచించుకుంటాం. దీని తర్వాత మనం ఎస్ చెప్తే ఎలాంటివి ఫేస్ చేయాల్సి వస్తుందో, ఎలాంటి సిచ్యువేషన్లో మనం వెళ్ళాల్సి వస్తుందో, ఇలాంటి లోకానుసారంగా మనం ఆలోచించి దేవుణ్ణి చాలాసార్లు ఎస్ చెప్పకుండా మనం దూరం చేస్తూ ఉంటాం. కానీ మనం బైబిల్లో చూసినప్పుడు నోవా అనే వ్యక్తిని మనం చూసినట్లయితే దేవుడు నోవాను పిలిచి, నోవా నువ్వు నా కొరకు ఒక పెద్ద ఓడను నిర్మించు అని చెప్పినప్పుడు నోవా ఎలాంటి ప్రశ్నలు దేవుడి ముందు ఉంచలేదు. కానీ దేవునికి ఆయన ఇచ్చిన ఆన్సర్ ఎస్ సరే దేవా. దేవుడు ఆ రోజు నోవాను పిలిచినప్పుడు నోవా ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఎస్ చెప్పగలిగాడంటే ఆ రోజు దేవునికి నోవాకి మధ్య కలిగి ఉన్న ఒక మంచి అండర్స్టాండింగ్, ఒక మంచి పార్ట్నర్షిప్, ఒక మంచి బాండ్ వాళ్ళ మధ్యలో ఉన్నదండి. నోవాకి తెలుసు దేవుని యొక్క ప్లాన్స్ ఎలాంటి అత్యున్నతమైన స్థితిలో ఉంచుతారో దేవుడు ఆయనకి తెలుసు. దేవుడు వాక్యంలో ఆయన చెప్పారేంటంటే దేవునితో నోవా నడిచెను, దేవునితో కలిసి నోవా నడిచాడు. కాబట్టి ఆయన ప్లాన్స్ ఎలాంటివో నోవాకి తెలుసండి. ఆ రోజు నోవా దేవునికి ఇచ్చిన ఆన్సర్ ఎస్. దేవుడు నోవాని పిలిచి ఈ తలుపు ఇక్కడ పెట్టు, నోవా ఈ కొండ మీద ఆ నోవాని కట్టు అని చెప్పినప్పుడు ప్రతి దానికి నోవా ఎస్ లార్డ్ ఎస్ లార్డ్ ఎస్ లార్డ్, సరే తండ్రి సరే తండ్రి అని చెప్పుకుంటూ వచ్చారు. ఈరోజు ఆయన ఆ రోజు చెప్పిన ఎస్, ఈరోజు బికాస్ ఆఫ్ దట్ ఎస్ నోవాస్ ఆర్క్ స్టూడ్ యాజ్ ఎ మోన్యుమెంట్. దేవుడు మన మధ్య నోవా స్టోరీని ఒక స్మారక చిహ్నంగా దేవుడు మన మధ్య ఉంచారండి. ఆ రోజు దేవునికి నోవా ఎస్ చెప్పడం వల్ల ఈ లోకంలో ఆయనకి ఇచ్చిన స్టాంప్, ఆయనకి ఇచ్చిన కామెంట్ ఏంటంటే పిచ్చివాడరా నోవా, కొండ మీద ఎవరైనా కడతారా ఓడను అని. కానీ నోవా ఆ కమెంట్ దగ్గర లేదా వాళ్ళు ఇచ్చిన ట్యాగ్ దగ్గర నోవా ఆగలేదు. కానీ దేవుని చెప్తున్నట్టే చేశాడు నోవా. ఈరోజు నోవా ద్వారా మనకి అనేకమైన జనరేషన్స్, అనేకమైన నేషన్స్ ఆయన ద్వారా మన మధ్యలో ఉంచాడండి దేవుడు. ఈరోజు మనం
దేవునికి ఎస్ చెప్పాల్సి వచ్చినప్పుడు మన థాట్స్, మన ప్లాన్స్ బేస్ చేసుకుని, మనకి తెలిసినా సరే, ఆయన గొప్పతనం మనకు తెలిసినా సరే, చాలాసార్లు మనం మన ఆలోచనలు బేస్ చేసుకుని దేవుణ్ణి రిజెక్ట్ చేసేవారిగా ఉంటున్నాం, దేవునికి నో చెప్పేవారిగా ఉంటున్నాం మేము. ఈరోజు అందరం కళ్ళు మూసుకుని, దేవా ఈరోజు నేను నీకు ఎస్ చెప్పగలిగేలా నన్ను చేయండి, ప్రతి దానిలోని నేను మిమ్మల్ని ఫాలో అవ్వగలిగిన కృపను నాకు దయచేయండి, మీ ప్లాన్స్ని నేను తెలుసుకోగలిగిన కృపను దయచేయండి అని అడుగుదామండి. కన్నులుండియు పలుమారులు నిన్ను చూడక నేనుంటిని, తెలిసిండియు అవివేకినై నిన్ను వేడక నేనుంటిని, ఆత్మీయ జ్ఞానము నాకు దయచేయండి దేవా అని అడుగుదామండి. ఏ ఒక్కరూ మౌనంగా ఉండదు, అందరం కలిసి దేవుణ్ణి ఆరాధించుకుందామండి. తెలిసుండియు అవివేకినై నిన్ను వేడక నేనుంటిని, తెలిసుండియు అవివేకినై నిన్ను వేడక నేనుంటిని. ఆత్మీయ జ్ఞానము నాకు దయచేయండి. ఆత్మీయ జ్ఞానమును నాకు దయచేయుము యేసయ్యా, ఆత్మీయ జ్ఞానమును నాకు దయచేయుము యేసయ్యా. నీతో మాట్లాడుట నేర్పయా, నిన్ను ఘనపరచుట నేర్పయా. ఈరోజు ఒక్కసారి ఆలోచించుకున్నామండి, దేవుడితో నీవు నేను ఎలాంటి రిలేషన్షిప్, ఎలాంటి పార్ట్నర్షిప్ మనం కలిగి ఉన్నాము. నీతో మాట్లాడుట నేర్పయా, నిన్ను ఘనపరచుట నేర్పయా, నీతో మాట్లాడుట నేర్పయా, నిన్ను ఘనపరచుట నేర్పయా, నీ ఉపకారములను మరువకుండా స్తుతింప నేర్పయా, నీ ఉపకారములను మరువకుండా స్తుతింప నేర్పయా. నీతో మాట్లాడుట నేర్పయా, నీతో మాట్లాడుట నేర్పయా, నేను ఘనపరచుట నేర్పయా, నీతో మాట్లాడుట నేర్పయా. కనులుండి పలుమారులు నిన్ను చూడక నేనుంటిని, ఆత్మీయ కన్నులు నాకు దయచేయుము యేసయ్యా. ఈరోజు చాలా సార్లు మనం చూసి చూడనట్టు దేవుని ప్లాన్ని వదిలిపెట్టేస్తామండి. ఈరోజు నువ్వు గ్రహించగలిగితే ఆత్మీయ జ్ఞానాన్ని నువ్వు మనం అడుగుదామండి. నోరు విప్పి పాడదామండి, అందరం గట్టిగా పాడదాం. నేను చూడక నేనుంటిని, కనులుండి పలుమారులు నేను చూడక నేనుంటిని, ఆత్మీయ జ్ఞానమునకు ఆత్మీయ కన్నులను నాకు దయచేయుము యేసయ్యా. పాడదామండి అందరం. ఆత్మీయ కన్నులను నాకు దయచేయుము యేసయ్యా. నీతో మాట్లాడుట, నీతో మాట్లాడుట నేర్పయా, నేను ఘనపరచుట నేర్పయా, నీతో మాట్లాడుట నేర్పయా. నిన్ను నమ్మియు ఇహ మందున నిన్ను విడిచి నేనుంటిని, ఆత్మీయ
నాకు దయచేయు యేసయ్యా. ఈ లోకంలో ఉంటూ మనం చాలా వాటిని బట్టి దేవుని విడిచిపెట్టే వారిగా ఉంటున్నాం. ఒక్కసారి లోకాన్ని పక్కన పెట్టి ఆయన్ని చూద్దామండి. నేను నమ్మియు ఇహమందునా నేను విడచి నేనుంటిని. చెప్తామండి అందరం. నేను నమ్మియు ఇహమందునా నేను విడచి నేనుంటిని. ఆత్మీయ జీవితములకు దయచేయండి. ఆత్మీయ జీవితము నాకు దయచేయుము యేసయ్యా. ఆత్మీయ జీవితము నాకు దయచేయుము యేసయ్యా. నీతో మాట్లాడుట నేర్పయ్యా. నేను ఘనపరచుట నేర్పయ్యా. నీతో మాట్లాడుట నేర్పయ్యా. నిన్ను ఘనపరచుట నేర్పయ్యా. ఘనపరచుట నేర్పయ్యా. నీ ఉపకారములను మరువకుండా గట్టిగా పాడదామండి అందరూ. మరువకుండా స్తుతింప నేర్పయ్యా. నీ ఉపకారములను మరువకుండా స్తుతింప నేర్పయ్యా. నీతో మాట్లాడుట నేర్పయ్యా. నీతో మాట్లాడుట నేర్పయ్యా. అడుగుదామండి ఈరోజు దేవుణ్ణి. నేను కనపరచుట నేర్పయ్యా. నీతో మాట్లాడుట నేర్పయ్యా. ఈరోజు దేవుడు మన పట్ల అనేకమైన ప్లాన్స్ కలిగి ఉన్నారండి. ఈరోజు దేవుడు ఎక్స్పెక్ట్ చేసేది కేవలం నీ నుండి ఒక ఎస్ అనే ఆన్సర్ మాత్రమే. జెరమయా 29:11 ఇలా ఉందండి. ఫర్ ఐ నో ద ప్లాన్స్ ఐ హ్యావ్ ఫర్ యూ డిక్లేర్స్ ద లార్డ్, ప్లాన్స్ టు ప్రాస్పర్ నాట్ టు హార్మ్ యూ. ఈరోజు దేవునికి అనేకమైన ప్లాన్స్ ఉన్నాయి. అవి ఎలా నెరవేర్చాలో దేవునికి తెలుసు. అవి ఎలాంటి సిట్యువేషన్లో ఉంటే ఎలా నెరవేర్చాలో దేవునికి తెలుసు. ఈరోజు నువ్వు అవేమీ ఆలోచించకుండా ఎలాంటి పరిస్థితిలో ఉండాల్సి వస్తుందో, ఎలాంటి సిచ్యువేషన్స్ నుంచి నేను వెళ్ళాల్సి వస్తుందో అలాంటివి ఏమీ ఆలోచించకుండా కేవలం నువ్వు ఎస్ చెప్పగలిగితే దేవుడు నిన్ను ఒక ఆశ్చర్యమైన రీతిలో నిన్ను వాడుకోగలిగారండి. నేను నా 2nd క్లాస్లో ఉన్నప్పుడు నాకు ఆశ కలిగిందండి దేవుని పట్ల. దేవుని కొరకు నేను వాడబడాలి, దేవుని కొరకు నేను నిలబడాలి, దేవుని కొరకు నేను పాడాలి, నేను చెప్పాలి అనే ఆశ నేను కలిగి ఉన్నానండి నేను. కానీ దేవుడు నాకు డైరెక్ట్గా మైక్ చేతికి ఇవ్వలేదండి. కొన్ని ఇయర్స్ నన్ను వెయిట్ చేయించాడు. కొన్ని ఇయర్స్ నాకు నేర్పించాడు. నేను నేర్చుకున్నాను, నన్ను ప్రిపేర్ చేశారు, నన్ను సిద్ధపరిచారు. ఫస్ట్ నాకు పరిచర్య చేయడం నేర్పించారు. తర్వాత ఆయన కొరకు ఎలా వాడబడాలో నన్ను నిలబెట్టారండి. ఈరోజు నువ్వు ఎలాంటి ప్రాసెస్ నుంచి నన్ను తీసుకెళ్లాల్సి వస్తుందో అని చాలాసార్లు రిజెక్ట్ చేస్తామేమో. దేవునికి తెలుసు నిన్ను ఎలా ప్రిపేర్ చేయాలో, దేవునికి తెలుసు నిన్ను ఎలా నిలబెట్టాలో. ఈరోజు నువ్వు ఎస్ చెప్పగలిగితే దేవుడు నిన్ను ఆశ్చర్యమైన రీతిలో వాడుకోగలిగారండి. మనం చాలాసార్లు తెలిసినా సరే ఆయన్ని రిజెక్ట్ చేసేవారిగా ఉంటాము. ఒక్కసారి ఆలోచించండి, దేవుడు మనల్ని రిజెక్ట్ చేస్తే మన జీవితం ఏమవుతుందండి అసలు. ఈరోజు అందరము కలిసి తెలిసిండి అవివేకిని నేను వేడక నేనుంటిని, ఆత్మీయ జ్ఞానము నాకు దయచేయు యేసయ్యా అని అడుగుదామండి. తెలిసుండి అవివేకినై నేను వేడక
వేడక నేనుంటిని ఆత్మీయ జ్ఞానమును నాకు దయచేయుము యేసయ్యా. పాడదామండి అందరం. ఆత్మీయ జ్ఞానమును నాకు దయచేయుము యేసయ్యా. నీతో మాట్లాడుట నేర్పయ్యా. నీతో మాట్లాడుట నేర్పయ్యా. నీను ఘనపరచుట నేర్పయ్యా. నీతో మాట్లాడుట నేర్పయ్యా. అందరం గట్టిగా ఆయన ప్రార్థిద్దామండి. ఈరోజు ఒక మంచి నిర్ణయం మనం తీసుకుందామా? ఈరోజు ఒక్కసారి చెక్ చేసుకుందాం, మనం ఎలాంటి పార్ట్నర్షిప్, ఎలాంటి రిలేషన్షిప్ మనం కలిగి ఉన్నామండి దేవుని పట్ల. దేవా, ఈరోజు నేను నీ కొరకు ఎస్ చెప్పడానికి నేను నిలబడుతున్నాను. దేవా, నన్ను వాడుకోనండి అని అడుగుదామండి ఒక్కసారి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, అయా ప్రభా, ఈ ఉదయకాల సమయంలో అయా మీ విశ్రాంతి దినమందు ఇటు రీతిలో నిలబడగలిగి మిమ్మల్ని ఆరాధించుకోగలిగి కృపను మాకు దయచేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు అయ్యా. అయ్యా, మేము చాలాసార్లు మా జీవితంలో మిమ్మల్ని రిజెక్ట్ చేసేవారిగా ఉంటున్నాం, మీకు నో చెప్పేవారిగా మేము ఉంటున్నామేమో. అయ్యా, మమ్మల్ని క్షమించండి తండ్రి. అయ్యా ప్రభా, దేవ జ్ఞాపకం చేసుకోనండి. అయ్యా, ఈరోజు మేము ఒక మంచి నిర్ణయం తీసుకుంటున్నాము. అయ్యా, మేము ఎస్ చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మమ్మల్ని వాడుకోనండి తండ్రి. అయ్యా ప్రభా, మమ్మల్ని ప్రిపేర్ చేయమని అడుగుతున్నాను తండ్రి, జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. అయ్యా, నోవని ఎలా అయితే అయ్యా ప్రభా దేవ దేవుడితో నడిచాడు అని చెప్పారో, ఒక గొప్ప సాక్ష్యం ఎలా అయితే కలిగి ఉన్నారో, అలాంటి సాక్ష్యం మా జీవితంలో మీ పట్ల మేము కలిగి ఉండగలిగిన కృపను దయచేయండి తండ్రి. అయ్యా, జ్ఞాపకం చేసుకోనండి, మమ్మల్ని నిలబెట్టండి, జ్ఞాపకం చేసుకోనండి. ఈరోజు ప్రభా దేవ దైవజనులు ప్రభా వాక్యం విత్తుచుండగా అయ్యా విని గ్రహించే వారిగా మేము ఉండగలిగి కృపను దయచేయండి. ప్రతి ఒక్క వాక్యం కూడా అయ్యా మా జీవితంలో నెరవేర్చమని అడుగుతున్నాను తండ్రి, జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. అయ్యా, ఆరాధన ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయ్యా మాతో ఉండి మా మధ్య ఉండి మమ్మల్ని నడిపించమని, ఈ చిన్న ప్రార్థన ఆలకించి మీ పాదాల సన్నిధి చేర్చుకోమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మొదటిగా దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి ఆయనకి స్తుతి చెల్లిస్తున్నాను. రెండవదిగా నాకు ఈ సమయం అనుగ్రహించిన పాస్టర్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు. అలాగే ఇక్కడ కూడి వచ్చిన జెహోవా షామా వర్షిప్ సెంటర్ కుటుంబస్తులకు నా ప్రత్యేకమైన వందనాలండి. నేను చెప్పే మాటలు దయతో మీరు బైబిల్స్ మూసి పైకి పట్టుకొని ఈ మాటలు నాతో చెప్పాల్సిందిగా కోరుతున్నానండి. మీరు చెప్పిన తర్వాత మీ పిల్లలు మూడోసారి నాలుగోసారి మాట వినకపోతే మీ వాయిస్ ఎలా ఉంటుంది కదండి? ఆ వాయిస్తో చెప్పాలి. ప్రభువా, ప్రభువా, మీ యొక్క స్వరము వినే సమయం ఇది. మీ యొక్క స్వరము వినే సమయం ఇది. సమయానికి ఊపిరి తీసుకోవడం ఎంత అవసరమో సమయంలో మీ మాట వినే కృపను కూడా నాకు దయచేయి. యేసయ్య పేరట అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన బైబిల్ గ్రంథం తెరువక మునిపే ఈరోజు మన హృదయాలను తెరిచి దేవుని దగ్గర పెడదామండి. కొంతమంది బైబిల్స్ ఓపెన్ చేస్తాం కానీ హార్ట్ ఓపెన్ చేయం, హృదయం తెరవం. నువ్వు హృదయం తెరవకుండా ఈరోజు నువ్వు బైబిల్ గ్రంథం తెరిచిన వాక్యం నీ గుండెల్లోనికి వెళ్ళదు. మొదట బైబిల్ గ్రంథం తెరవక ముందు మనం ఒక పని చేద్దాం. ఏంటండి అది? మన హృదయాలను తెరుచుకుని దేవుని సన్నిధానంలో కూర్చుందాం. గత కొన్ని వారముల క్రితం వాక్యం చెప్పానండి. రెండవ ఆరాధనలో
అయిపోయింది, అందరూ వెళ్ళిపోతున్నారు. మధ్యలో ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చి అన్న మాట ఏంటంటే, చాలా విషయాలు మాట్లాడి నాకు అందరి సపోర్ట్ ఒకరి తర్వాత ఒకరు నేను దేవుని సన్నిధానంలోకి తీసుకురాగలిగానండి కుటుంబంలో. కానీ నా భర్తను నేను దేవుని సన్నిధానంలోకి తీసుకురాలేకపోతున్నాను. ఆమె అన్న మాట ఏంటంటే, నాకు సరి అయిన సపోర్ట్ లేదు. ఏం లేదండి, నాకు సరి అయిన సపోర్ట్ అనేది లేక నేను చాలా ఇబ్బంది పడుతున్నానండి. ఇంట్లో పిల్లల్ని చక్కబెట్టుకుని, కుటుంబాన్ని చక్కబెట్టుకుని, అన్ని పనులు చేసి నేను మొదటి పాట కన్నా ప్రారంభ ప్రార్థనకి ఉండాలని నేను చాలా ప్రయాసపడుతున్నాను. కొన్నిసార్లు లేట్ అయిపోతున్నాను. అలా జరగకుండా ఉండాలని ప్రార్థన చేయండి, నా భర్త కూడా నాకు సపోర్ట్గా ఉండాలని ప్రార్థన చేయండి అని అన్నారండి. ఈరోజు నీకు నీ భర్త దగ్గర నుంచి సపోర్ట్ లేకపోతే దయతో వాక్యం చాలా జాగ్రత్తగా వినాల్సిందిగా కోరుతున్నానండి. భార్య దగ్గర నుండి సరి అయిన సపోర్ట్, ఆ ప్రోత్సాహం అనేది లేకపోతే, పిల్లల దగ్గర నుంచి ప్రోత్సాహం అనేది సరిగ్గా లేకపోతే, ఈరోజు జాగ్రత్తగా వాక్యం వినాల్సిందిగా కోరుతున్నాను. ఎంతమంది సిద్ధపడి వచ్చారు వాక్యం వినడానికి? హల్లెలూయా. యా, ఏదైనా తోటలో వివాహ కార్యక్రమం జరుగుతుందండి. ఎక్కడ? దానికి అధ్యక్షత ఎవరు నడిపించేది? గట్టిగా అండి. సరే, పెళ్లి చేసేది ఎవరు? మళ్ళీ దేవుడే. ఓకే, మరి వాక్య పఠనం ఎవరు? వాక్యం చెప్పింది ఎవరు? గ్రీటింగ్స్ ఎవరు? గట్టిగా అండి. కేక్ కటింగ్ ఎవరు? కేక్ కటింగ్ ఉందా అండి? ఆశీర్వాద ప్రార్థన ఎవరు? ఇది చెప్పండి, ఆశీర్వాద ప్రార్థన ఎవరు? దేవుడే. ఓకే, కార్యక్రమంకు హాజరైన వాళ్ళు ఎవరు చెప్పండి? ప్రారంభ ప్రార్థన నుంచి ముగింపు వరకు ఎవరండి? దేవుడే. హాజరైన వాళ్ళు ఎవరు? వాళ్ళిద్దరు లేకుండా పెళ్ళి అవ్వదండి. హాజరైన వాళ్ళు ఎవరు? తొందరగా, టైం లేదండి. హాజరైన వాళ్ళు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఎవరు చెప్పారు? ఎవరండి? గట్టిగా. ఎవరు? జంతువులు. ప్రారంభం నుంచి ముగింపు వరకు వాక్యం విన్నది మీరు జాగ్రత్తగా ఆలకించండి. అన్ని పెళ్ళిళ్ళలో కూడా మనల్ని ఆశీర్వదించడానికి వచ్చిన వాళ్ళు ఉంటారు అంటే అందులో ఒక్కటి ఉన్నదండి, కుటుంబాన్ని నాశనం చేయడానికి. ఈరోజు మన పెళ్ళిళ్ళలో, మన ప్రోగ్రామ్స్లో అందరూ ఆశీర్వదించడానికే రారు, కొన్నిసార్లు దించడానికి వస్తారు. ఒక యవనస్తుడు ప్రార్థన చేస్తూ పిల్లలకి నేర్పించాడు ఏమనంటే, మోకాలు వేసి ప్రభా మమ్మును ఆశీర్వా అంటే పిల్లలు కూడా ఆశీర్వా అన్నారు. తర్వాత దించి ఆశీర్వదించినట్టే కనిపిస్తారు. కానీ ఆ రోజు అన్ని జంతువులు వాక్యం వినుంటాయి, ఆరాధన చేసి ఉంటాయి, పెళ్ళి జరుగుతుంటుంటే చప్పట్లు కొట్టుంటాయి. కానీ ఒక్కటి మాత్రం చూస్తుంది, ఆదాము అవ్వ వైపు ఎప్పుడు దొరుకుతారా అని. ఏంటది కదండి? ఈరోజు మన మ్యారేజ్ లైఫ్లో అందరూ ఆశీర్వదించడానికి మన దగ్గరికి రారు. ఒక్కడు ఉంటాడండి, ఆ ఒక్కడిని మనం గ్రహించుకోగలిగితే మన కుటుంబాలు సెట్ అయిపోతాయండి. హల్లెలూయా, హల్లెలూయా. నా అంశంలోనికి వెళ్ళకముందు ఒక విషయం మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. ఆదికాండము 2వ అధ్యాయం 24వ వచనంలో ఇలా రాయబడి ఉన్నది, నీ తల్లిని తండ్రిని విడిచి నీ భార్యను ఎత్తుకొనును. ఏంటండి? ఎత్తుకొనును కాదు. దేవునికి తెలుసండి కొన్నిసార్లు మనం కొన్ని పనులు చేయలేమని కదా. అందుకే చెప్పిన మాట ఏంటి రమేష్? కరెక్టేనా? ఎత్తుకొనును కాదు, ఏంటండి? హత్తుకొనును. ఈ మాట ఇంగ్లీష్లో ఏమని రాయబడి ఉన్నదంటే యునైటెడ్. ఏంటండి? యునైటెడ్. యునైటెడ్ అన్న మాటకు అర్థం ఏంటంటే జాయిన్ టుగెదర్ ఫర్ ఎ కామన్ పర్పస్.
వాక్యం జాగ్రత్తగా ఆలకించండి. హత్తుకొనును అనే మాటకు, భార్యను హత్తుకొనును అనే మాటకు ఇంగ్లీష్లో మాట్లాడిన మాట యునైటెడ్. యునైటెడ్ అంటే జాయింట్ టుగెదర్ ఫర్ ఎ కామన్ పర్పస్. జాయింట్ టుగెదర్ ఫర్ ఏ కామన్, ఒక పని కొరకు ఇద్దరు మనుషులను దేవుడు ఐక్యపరిచాడు. జాయింట్ టుగెదర్ అనే మాట మీరు జాగ్రత్తగా ఆలకించాల్సిందిగా కోరుతున్నాను. ఐక్యపరిచారు. ఇంతకు ఎవరు ఐక్యపరిచారు? మత్తయి సువార్తలో రాయబడి ఉన్నదండి. మీరు తీనవసరం 19వ అధ్యాయం అనుకుంటా. మత్తయి సువార్త 19వ అధ్యాయము 6వ వచనంలో ఉంటుంది. హూ జాయింట్ టుగెదర్, ఎవరు ఐక్యపరిచారు? ఎవరు ఇద్దరిని ఒకటిగా చేశారు అండి? దేవుడు ఇద్దరును ఒకటిగా చేశాడు. కారణం ఏంటి? ఎందుకు? యునైటెడ్ అంటే మీనింగ్ ఏంటండి? జాయింట్ టుగెదర్ ఫర్ ఎ కామన్ పర్పస్. ఒక పని కొరకు స్త్రీని పురుషుని ఒకటిగా చేసెను. ఆ ఒక్క పని ఏంటి? ఈరోజు మీరు అనుకుంటారు, నేనేమో బ్యాంక్ ఎంప్లాయీ అండి, నా హస్బెండ్ ఏమో బిజినెస్ మ్యాన్, నేనేమో టీచర్ని, నా హస్బెండ్ ఏమో ఇంకొకటి. అదేంటి? ఇద్దరిని ఒక పని కొరకు దేవుడు ఎలా ఉంచుతాడు? జాయింట్ టుగెదర్ ఫర్ ఎ కామన్ పర్పస్. అది నా జీవితంలో ఎలా నెరవేరుతుంది అని నన్ను అడిగితే, ఈరోజు నీ ప్రొఫెషన్ గురించి, నీ వృత్తి గురించి దేవుడు మాట్లాడట్లేదు, కానీ నీకు పెళ్ళి అవుతుంది, లేకపోతే పెళ్ళి జరగబోతుంది, పెళ్ళి ఆల్రెడీ అయ్యింది అని అంటే ఒక కామన్ పర్పస్, ఒక ప్రణాళిక, ఒక ఆలోచన చెప్పున ఇద్దరిని దేవుడు ఒకటిగా చేశారు. చాలాసార్లు ఈ ఒక్క విషయం తెలియక మొదటి రోజు నుంచి ఆఖరికి చనిపోయే వరకు కూడా ఇద్దరు వేరు మార్గములలో ఉంటున్నారండి. జాయింట్ టుగెదర్ ఫర్ ఎ కామన్ పర్పస్. ఒక పని కొరకు దేవుడు ఇద్దరిని ఒకటిగా చేశాడు. నన్ను షైనిని ఒక పని నిమిత్తం దేవుడు ఒకటిగా చేశాడు. ఈరోజు మిమ్మల్ని, పెళ్ళైన వారు, పెళ్ళి చేసుకొనబోయేవారు, కొంతమంది నవ్వుతున్నారు. అలా అనగానే సీరియస్ అయిపోయింది దివ్య. చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించాల్సిందిగా కోరుతున్నాను. జాయింట్ టుగెదర్ ఫర్ ఎ కామన్ పర్పస్. ఒక పని కొరకు దేవుడు ఇద్దరిని ఐక్యపరిచిన తర్వాత, హత్తుకొనును అన్న తర్వాత మాట్లాడిన మాట ఏంటండి? వారు ఇప్పుడు నాకు చెప్పండి, వారు ఏక శరీరులగుదురు అంటే ఫస్ట్ నైట్ ప్రోగ్రామ్ గురించా అండి? ఏంటి అన్ని విషయాలలో సరే. పెళ్ళి అవ్వగానే పాస్టర్ ఏమని అనౌన్స్ చేస్తారో తెలుసా అండి? వైఫ్ అండ్ హస్బెండ్స్ అని అనౌన్స్ చేస్తారు. ఈమె భర్త భార్య, వీరిద్దరూ భార్య భర్తలు అనౌన్స్ చేస్తారు తప్ప ఏక శరీరము అని చేయరు. కారణం ఏంటంటే బికమింగ్ వన్ ఫ్లెష్ ఈజ్ నాట్ ఈజీ. ఏక శరీరముగా అవ్వడం అంటే అది ఒక్క రాత్రిలో, ఒక్క రోజులో జరిగే పని కాదండి, చాలా కష్టం. ఈరోజు యునైటెడ్ అనే మాట మీకు చెప్పాను. జాయింట్ టుగెదర్ ఫర్ ఎ కామన్ పర్పస్. ఒక పని కొరకు దేవుడు ఇద్దరిని ఒకటిగా చేశాడు. ఆ ఒక్క పని ఏంటో తెలుసా అండి? ఈరోజు నువ్వు భార్య అయితే నీ భర్తను ఒకరోజు హోలీ అండ్ బ్లేమ్లెస్గా, పరిశుద్ధంగా, నిందారహితులుగా నీ భర్తను దేవుని చేతికి అప్పగించాలి. హల్లెలూయా. నువ్వు భర్తగా ఉన్నట్లయితే నీ యొక్క బాధ్యత క్రైస్తవునిగా ఏంటో తెలుసా అండి? అది కేవలం పెళ్ళైన తర్వాత పిల్లలు లేకపోతే జాబ్ సంపాదించడమో ఇదొక్కటే కాదు, కానీ నువ్వు చనిపోకముందే నీ భర్తను, నీ భార్యను ఎలా అప్పగించాలి తెలుసా దేవునికి? పరిశుద్ధంగా, నిందారహితులుగా. నాట్ అన్ ఈజీ థింగ్. అస్సలు ఈజీ కాదండి, అసలు సులభమైన పని కాదు. ఇది ఆల్రెడీ ఎఫీషియన్స్లో రాయబడి ఉన్నది, ఎఫీసీలోకి రాసిన పత్రికలో రాయబడి ఉన్నది. ఈరోజు నువ్వు భర్తగా ఉన్నట్లయితే, నువ్వు భార్యగా ఉన్నట్లయితే, మనకు కావలసిన మొట్టమొదటి క్వాలిఫికేషన్, దేవుడు మనకు ఒక కామన్ పనిని, భర్తగా భార్యగా ఒక పనిని దేవుడు నీకు నాకు క్రైస్తవులుగా అనుగ్రహించాడు. అది ఏంటి అంటే, నీ భర్తను ఒకరోజు పరిశుద్ధంగా, నా భర్త వినడండి అయినప్పటికీ నువ్వు ప్రార్థన చేసి అతనిని పరిశుద్ధంగా, నిందారహితునిగా అప్పగించాల్సిన బాధ్యత ఎవరిది? నీది. నా భార్య అస్సలు మాట వినదండి, అసలు లోబడదండి, అసలు ఎన్నడూ నా మాట వినడం చరిత్రలో నేను చూడలేదండి. కానీ నువ్వు చనిపోయేసరికి నీ భార్య దేవుని దగ్గర ఎలా కనిపించాలి తెలుసా? పరిశుద్ధంగా. ఎంత కష్టమైన పని అండి.
ఈరోజు ఒక జాబ్ సంపాదించడానికే కొన్నిసార్లు మనం ఏమనుకుంటే తెలుసా, తల క్రిందులైపోతున్నానండి, భరించలేకపోతున్నానండి. ఒక్క జాబ్ సంపాదించడానికి ఇన్ని సంవత్సరాలు పడుతుంది అని అంటున్నావు. అసలు నిన్ను దేవుని దగ్గర సమర్పించుకోవడానికి తర్వాత నీ తర్వాత నీ భార్యనో భర్తనో దేవుని సన్నిధానంలో పెట్టడానికి ఇంకెంత శ్రమ అండి, ఇంకెంత శ్రమ. ఈరోజు మీ ముందు ఒక కపుల్ నుంచాలనుకుంటున్నానండి. ఒక కపుల్ని, ఒక జంట నుంచాలనుకుంటున్నాను. ఆ జంట ఎలా ఉన్నది తెలుసా? ఒకరికొకరు పరిశుద్ధంగా, ఒకరికొకరు నిందారహితులుగా ఉన్నారు. దేవుని చేతికి అలా సమర్పించుకున్నారు. ఈరోజు మన మధ్యన సాక్షులుగా ఉన్నారండి. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన అంశము ఏంటి అంటే వన్ ఫ్లెష్, ఏక శరీరం. ఏక శరీరముగా ఉండడం ఎలాగా అని అడిగితే మన బైబిల్ గ్రంథంలో ఇద్దరు కనిపిస్తున్నారండి. ఎవరు? అకుల, ప్రిస్కిల్లా. వాళ్ళు ఎంత రొమాంటిక్ కపుల్ అంటే, ఇంకా నేను ఇంట్రడక్షన్కు వెళ్ళకముందే వాళ్ళ గురించి కొన్ని చెప్పాలనుకుంటున్నాను. వారి పేర్లు ఎప్పుడూ విడివిడిగా రాసి లేవు, ఎప్పుడు విడివిడిగా రాసలేదండి. అకుల ఉన్నాడంటే ప్రిస్కిల్లా ఉన్నది, ప్రిస్కిల్లా ఉన్నది అంటే అకుల. అంటే దేవుని పరిచర్యలో వారు ఇద్దరూ కూడా కలిసి నడుస్తున్నారు అని. హల్లెలూయా. నాతో కలిసి పరిశుద్ధ గ్రంథం తెరిచి అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయము 2వ వచనం చదవాల్సిందిగా కోరుతున్నాను. చదవక ముందు ఒక్కసారి నా వైపు చూడండి. చూస్తున్నారా? ఓకే, మ్యాజిక్. నా పాకెట్స్లో ఏమైనా ఉన్నాయా లేవా? నేను బయట తీసి చూపిస్తున్నాను కారణం. ఓకే, నేను ఏ రకమైన స్టోన్స్ కూడా క్యారీ చేయట్లేదు. ఏంటండి? ఏ రకమైన రాళ్ళు కూడా నా పాకెట్లో లేవు. వాక్యం చెప్తున్నప్పుడు సడన్గా ఎవరికన్నా తగిలిందనుకోండి, అది నేను కాదు. మళ్ళీ చూపిస్తున్నాను. రాళ్ళు లేవు, కానీ తగిలితే అది ఎవరు కొట్టినట్టు? పైనుంచి. నాకు అస్సలు సంబంధం లేదండి. అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయము 2వ వచనం. మైక్ తీసుకుని ఒకరు చదవాల్సిందిగా కోరుతున్నానండి. మైక్లో యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లొదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున. ఫస్ట్ వర్స్ నుంచి చదువుదామండి. అటు తరువాత పౌలు ఏథెన్సు నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిలను కనుగొని వారి యొద్దకు వెళ్ళెను. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారు. ఆగుదామండి. వాక్యం జాగ్రత్తగా ఆలకించండి. దేవుడు నా హృదయంలో వాక్యమును ఏ రకంగా పెట్టాడో మీకు అందించడానికి ఆ మాటలు చెప్పి నేను ముగించేస్తాను. వీరు పరిచర్యలోనికి వెళ్ళకముందే, వీరు యవనస్తులుగా ఉన్నప్పుడే, వీరికి ఇంకనూ పెళ్ళి అవ్వకముందే వీరు ఎలా దేవుని కొరకు బ్రతికారు, ఎలా సువార్త ప్రకటించడానికి ఇష్టపడ్డారు, ఎలా వారి జీవితంలో దేవునికి సమర్పించుకున్నారు, ఎలా దేవుని కొరకు బ్రతికారు ఈరోజు మేము ముందుంచాలనుకుంటున్నానండి. ఏ వంశస్థీయుడు? పొంతు వంశస్థీయుడు. ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినవాడు. ఈ యవనస్తుడు 10-15 సంవత్సరాల క్రితమే రక్షింపబడ్డాడండి. అంటే పౌలు కన్నా సీనియర్. మనకి ఇది ఎక్కడ తెలుస్తుంది అంటే 2వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 9వ వచనం చదవాల్సిందిగా కోరుతున్నానండి. ఎనామీయులు, మెసొపొతామియా, యూదయ, కప్పదొకియ, పొంతు, ఆసియా. ఏమని రాయబడి ఉన్నదండి అక్కడ? పొంతు, ఆసియా. ఆ మాట మీరు అండర్లైన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. పెంతెకోస్తు దినమున జరిగిన సంఘటన ఏంటి అంటే, అక్కడ అనేక మంది కూర్చున్నారండి.
పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కని మీదకి వచ్చినప్పుడు వారు భాషలలో మాట్లాడుతూ దేవుణ్ణి స్తుతిస్తున్న సమయంలో ఎంతమంది చూశారు అంటే, ఎంతమంది అది ఎక్స్పీరియన్స్ అయ్యారు అంటే చాలామంది ఉన్నారు. అందులో ఒక ప్రాంతం వారు ఎవరండి? పొంతు, ఆసియా. అంటే ప్రతి మాట లూకా భక్తుడు చాలా జాగ్రత్తగా రాశాడండి, మనకు అర్థం అవ్వడం కొరకు. ఇప్పుడు 18వ అధ్యాయంలో పొంతు వంశస్థీయుడు అనే మాటను ఎందుకు రాశాడు అంటే, ఈ అకుల అనే యవనస్తుడు పౌలుకు ముందుగానే రక్షింపబడినవాడు, పరిశుద్ధాత్మ పొందినవాడు, దేవుని కొరకు బ్రతుకుతున్నవాడు, కష్టజీవి, శ్రమపడి కష్టపడి దేవుని కొరకు బ్రతకాలి, ఏ ప్రాంతంలో ఉన్నా ఎక్కడికి వెళ్ళినా సువార్త ప్రకటించాలి అనే ఆలోచన. ఆ రోజు పరిశుద్ధాత్మ అతని మీదకి దిగినప్పుడు అతడు రోమ్కు వెళ్ళి అక్కడ సువార్త ప్రకటిస్తున్నాడు. యేసే క్రీస్తు అని సువార్త ప్రకటిస్తున్న సమయంలో అక్కడ క్లౌదియా చక్రవర్తి చేసిన పని ఏంటి అంటే, ఇక్కడ ఈ ప్రాంతంలోకి వచ్చి ఈ క్రైస్తవ సమాజం అంటే మెస్సయానిక్ జ్యూస్ అని అంటామండి, యూదులు, యేసు క్రీస్తుని నమ్ముకున్న యూదులు ఈ ప్రాంతంలో ఉన్న అన్యజనులందరినీ కూడా నాశనం చేస్తున్నారని వారు చేసిన పని ఏంటండి? క్లౌదియా చక్రవర్తి ఆ ప్రాంతం నుంచి వారిని ఈ మధ్యలో వెళ్ళిపోవక మునుపు రోమ్లో ఉన్నప్పుడు, ఇటలీలో ఉన్నప్పుడు, ఇటలీ రాజధాని ఏంటండి? రోమ్. ఈ రోమ్లో ఉన్నప్పుడు, ఇటలీలో ఉన్నప్పుడు జరిగిన సంఘటన ఏంటంటే, పెండ్లి ఎలా జరిగింది అనేది మనకు తెలియదు. అకుల అంటే దానికి అర్థము పక్షిరాజు. ప్రిస్కిల్లా అంటే అరిస్టోక్రాటిక్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన ఈ లేడీ అండి ఆమె. అరిస్టోక్రాటిక్ ఫ్యామిలీస్ అంటే వారు ఎలా ఉంటారు అంటే, వారు ఏ రకమైన పనులు చేస్తారు అంటే, వారు అధికారులుగా ఉంటారు, వారు రూల్ చేస్తారు. ఇంకొకటి ఏంటంటే, వారి స్థితిని చూపించుకోవడానికి ఎప్పుడు దే విల్ బి ఆనర్డ్, దే ఆర్ ఆనర్డ్ పీపుల్. అంటే అన్ని విషయాల్లో ఘనమైన వారు, తెలివైన వారు, వారి ఆస్తిలో, సంపదలో, ఐశ్వర్యంలో ఉన్నతమైన స్థితిలో ఉన్నారు, సమాజంలో ఒక గుర్తింపు కలిగిన వారు. ఇప్పుడు మీరు ఆలోచించండి, అకుల ఏ పని చేస్తున్నాడు? డేరాలు కుట్టుకునేవాడు. ఇప్పుడు ప్రిస్కిల్లా ఏ కుటుంబం నుంచి వచ్చింది? ఒక ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చింది. పెండ్లి ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది మనకు తెలియదండి. మనం ఇక్కడికి వద్దాం, వాక్యం జాగ్రత్తగా ఆలకించండి. ఈరోజు నువ్వైతే ఏమంటావు? దీన్నే ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. ఏంటండి ఇంటర్ కాస్ట్? చేసుకోవచ్చా చేసుకోకూడదా వినోద్? చెప్పండి. శాలేం నవ్వుతున్నాడు, చూద్దామన్నా టైం వచ్చినప్పుడు. అకుల ఒక యూదుడు, యూదుని తర్వాత చేసిన పని ఏంటి అంటే ఒక టెంట్ మేకర్. ఏంటండి? డేరాలు కుట్టుకునేవాడు. ఇలాంటి వ్యక్తి దేవుని కొరకు బ్రతుకుతూ పరిశుద్ధాత్మతో నింపబడి యేసే క్రీస్తుని రోమ్లో, ఇటలీలో సువార్త ప్రకటిస్తున్నాడు. ఇతడే కాదు, ఇతనితో కొంతమంది. ఎప్పుడైతే సువార్త ప్రకటిస్తున్నాడో దేవుడు మాట్లాడుంటాడు. వారిద్దరిని ఐక్యపరుస్తున్నప్పుడు అకుల ప్రిస్కిల్లా ఏమని ఆలోచించుండొచ్చు? ఏ అవకాశాలు ఉన్నాయి? ఇప్పుడు ప్రిస్కిల్లా స్థానంలో ఈరోజు మీరున్నారండి, మీరైతే ఏమంటారు? నా తండ్రి ఎంత సంపాదించాడు, ఇప్పుడు అకుల పరిస్థితి బహు చిన్నది. నా తండ్రి ఆస్తి చూస్తే ఎన్ని తరములు నేను తిన్నా తరగదు. కానీ అకుల చూస్తే ఏం చేస్తున్నాడు? డేరాలు కొడుతున్నాడు. ఇప్పుడు నేను అతని దగ్గరికి వెళ్తే నేను కూడా ఎలాంటి మనిషిని అయిపోతాను? డేరాలు కొట్టుకోవాలి అంటే ఆ కమ్యూనిటీతో నేను ఈక్వల్ అయిపోవాలి. తన హృదయంలో, ప్రిస్కిల్లా హృదయంలో ఈ వ్యతిరేకమైన ప్రతి ఆలోచన కూడా ఆమె తీసుకున్న తర్వాతే ఆమె వివాహం చేసుకున్నదండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు వివాహం కొరకు ఎంతమంది సిద్ధపడుతున్నారు? ఈరోజు నేను ఒక మాట అడుగుతున్నానండి. మీ పిల్లల కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారు కదా, మీరు ధైర్యంగా మీ పిల్లల కొరకు ఏ మాట అయితే ప్రార్థన చేస్తున్నారో ప్రతి ఒక్కటి మీరు రాసి ఇక్కడ మీరు పెట్టగలరా? మనం పెట్టగలమా?
మనం పెడతాం. ఎప్పుడో తెలుసా? అందులో కొన్ని పాయింట్స్ తీసేస్తాం. ఆస్తనో, కులమనో, ఇంకొకటనో నీ కడుపులో కఠినమైన బాధ, భయంకరమైన బాధ కలుగుతుంది. యుల్ గో టు ద బెస్ట్ డాక్టర్. నువ్వు మంచి వైద్యుని దగ్గరికి వెళ్తావు, కానీ నీ కులంలో ఏ డాక్టర్ ఉన్నాడో అని ఆ క్షణం చూస్తావా? ఒక సమస్యతో, ఒక కఠినమైన పరిస్థితి, ఒక ల్యాండ్ ప్రాబ్లం నువ్వు ఫేస్ చేస్తున్నావు, నువ్వు అనుభవిస్తున్నావు. బెస్ట్ లాయర్ దగ్గరికి నువ్వు వెళ్తావా? లేకపోతే మన కులంలో ఎవరున్నారో ఆ లాయర్ దగ్గరికి వెళ్ళడానికి మీరు ప్రయత్నం చేస్తారా? బాలేనప్పుడు మంచి డాక్టర్ కావాలి, సమస్య వచ్చినప్పుడు మంచి లాయర్ కావాలి. కానీ ఎప్పుడైతే పెళ్ళి అనేది వస్తుందో, మనము దేవుని దగ్గర నుంచి, ఆయన చేతుల్లో నుంచి మన పిల్లలను మన చేతుల్లోకి తీసుకుని మనం ఇష్టం వచ్చినట్టు. ఈరోజు నేను చెప్తున్నానండి, ఆ రోజు అక్కుల నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, నువ్వు ఆస్తి కలిగిన దాను కాబట్టి అనలేదండి. ఈరోజు నేను దేవుని కలిగి ఉన్నాను, ఇది దేవుని చిత్తం అయితే ఖచ్చితంగా దేవుడు ఇది చేసి తీరుతాడు. హల్లెలూయా. అది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అయినా, అది ఇంకో మ్యారేజ్ అయినా, అది ఎలాంటిదైనా, నువ్వు ఉన్నతమైన స్థితిలో ఉండొచ్చు ఈ లోకంలో, కానీ అంతకంట మించిన దేవుని ఈరోజు నేను కలిగి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత నమ్మదగిన దేవుడు అండి. ఈరోజు నువ్వు దేవుని పైన అక్కులవలే, షాలేం, కిరణ్, ఎవరైతే పెళ్ళి అవ్వాల్సిన వాళ్ళు ఉన్నారో, నేను చెప్తున్నానండి, మనము దేవుని కొరకు బ్రతకగలిగితే మన దగ్గరికి మనకు సంబంధించిన వారిని దేవుడు పంపిస్తాడు. హల్లెలూయా. సంబంధించిన వారిని అంటే మనోళ్ళ. మనం కాకినాడలో ఉన్నప్పుడు మనోళ్ళు ఎవరండి? మన కాస్ట్. మనం ఎక్కడి నుంచి బెంగళూరు వెళ్ళామండి. నీ ప్రక్కన వెళ్ళిపోతూ తెలుగులో మాట్లాడాడు, నువ్వేమంటావు తెలుసా? అరే మనోడే. కారణం ఏంటి తెలుసా? వినపడని లాంగ్వేజ్. నువ్వు ఎప్పుడు నీకు వినిపించని ప్రదేశంలో నువ్వు ఉన్నావు, కరెక్ట్గా నీకు సంబంధించిన లాంగ్వేజ్ వినబడింది, అప్పుడు నీకు గుర్తొస్తుంది ఎవరు? రే మనోడ్రా. నువ్వు అమెరికాలో ఉన్నావు, హిందీ మాట్లాడాడు, మనకు అర్థం కాకపోయినా అప్పుడు మనోడ్రా. మరి కాకినాడలో ఉన్నప్పుడు అదే వ్యక్తిని పక్కన నుంచి వెళ్ళాడు అనుకోండి, అప్పుడు మనోడు కాదు. మీరు ఆలోచించండి. ఎప్పుడు కూడా మనవాడు అనేది కొన్నిసార్లు పరిస్థితుల వలన మారిపోతూ ఉంటుంది. ఆ రకంగానే దేవుడు నిన్ను నన్ను సేవ్ చేసి ఉంటే ఈరోజు ఏ కులం వారు రక్షింపబడేవారు? నేను రక్షింపబడేవాడిని అన్నవాళ్ళు ఎవరు ఉంటే చేయి పైకెత్తండి. యేసయ్య నా కులమే అన్నవాళ్ళు నోవే. ఈరోజు నేను చెప్తున్నానండి, కులము బట్టి, కలర్ బట్టి, క్యాష్ బట్టి నువ్వు వెళ్ళావా, నీ పిల్లలకి లేట్ అయిపోతుంది. నీ పిల్లలకి లేట్ అయిపోతుంది. నేను నా ఫ్రెండ్స్ని చూస్తున్నానండి, పేర్లు చెప్పనండి, వాళ్ళ తల్లిదండ్రులు ముందు పెట్టుకుని అసహించుకునే వాళ్ళు, తిట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఏమనంటే, నా తల్లి కులం చూస్తుంది, నా తల్లి క్యాష్ చూస్తున్నాడు, నా తల్లి ఎన్ఆర్ఐ సంబంధం వెతుకుతున్నాడు, నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదు, నేను ఎక్కడే ఉన్నాను, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాను, ఇప్పుడు నాకు 30 సంవత్సరాలు ఉన్నాయి, ఇప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు జరిగిస్తాడా అని మాట్లాడుతున్నారు. దానికి కారణం ఎవరు తెలుసా అండి? మనకు అవసరం లేని మొత్తం అన్నీ పెట్టుకుంటామండి, ప్రేయర్ పాయింట్స్. ఆ పాయింట్స్ అన్నీ మనం ఎక్కడ పెడతాం? మళ్ళీ ప్రార్థనలో. ఎవరికైనా తగిలితే నన్ను క్షమించమని కోరుతున్నానండి. ఒక్కటి నేను చెప్తున్నాను, అకుల ప్రిస్కిల్లా ఆ రోజు వివాహం జరిగినప్పుడు చాలామంది వ్యతిరేకంగా మాట్లాడుంటారండి. అరే ఆ అమ్మాయి ఏమో ఉన్నతమైన స్థితి, వీడికేమో ఏమీ లేదురా అని అనుకుంటారు. కానీ ఒకరోజు దేవునికి తెలుసు వారిద్దరిని ఎలా పైకి తీసుకురావాలో. హల్లెలూయా, హల్లెలూయా. జరిగిన సంఘటన ఏంటంటే, పెండ్లి అయిపోయింది. ఇప్పుడు ఆ ప్రిస్కిల్లా ఎక్కడికి రావాలి? రమేష్ ఎక్కడికి రావాలి? అకుల ఇల్లు ప్యాలెసా, భవనమా, ఉన్నతమైన స్థితిలో ఉన్నాడా, ఒక చిన్న ఇంటిలో ఉన్నాడండి. ఆ చిన్న ఇంటిలోకి వెళ్ళి చూస్తే చిన్న చిన్న కంచాలు, చిన్న చిన్న మంచాలు ఇవన్నీ ఉన్నాయండి. ఆ పక్కన చూస్తే తను చేసుకునే పని ఏంటది? డేరాలు కుట్టుకునేవాడు.
ప్రతి ఒక్కటి యాక్సెప్ట్ చేసింది. ఈరోజు వాక్యం జాగ్రత్తగా ఆలకించండి. ఏదైనా అడ్జస్ట్ అయిపోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటావేమో. అడ్జస్ట్ అవ్వడం కాదండి, యాక్సెప్ట్ చేయగలగాలి నువ్వు. ఏంటి? అడ్జస్ట్ అవ్వడం కాదు, మనము యాక్సెప్ట్ చేయాలి. ఆ రోజు ప్రిస్కిల్లా అకులను అడ్జస్ట్ చేసుకుందా, యాక్సెప్ట్ చేసిందా? నువ్వు అడ్జస్ట్ అయ్యావనుకో 2 రోజులు, 10 రోజులు, నెల, ఆ తర్వాత నుంచి నువ్వు నీ తల్లి దగ్గరికి, తండ్రి దగ్గరికి వెళ్ళి చెప్పే మాటలు ఏంటో తెలుసా? అమ్మా, నేను అడ్జస్ట్ అవ్వలేకపోతున్నానమ్మా. నువ్వు కానీ అంగీకరించగలిగితే దేవుని యొక్క ప్రణాళికను, దేవుని యొక్క ప్లాన్ను నువ్వు అంగీకరించగలిగితే ఆయన గొప్ప కార్యములను చేయగలిగే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. పెండ్లి అయిన దగ్గర నుండి ఎప్పుడు పట్టుకొనని డేరాలు, ఎప్పుడు పట్టుకొనని ఆ చర్మము పట్టుకుని అకులతో పని చేయడం ప్రారంభించింది. ఆ 3వ వచనం ఒకసారి చదవాల్సిందిగా కోరుతున్నానండి. వారు వృత్తికి డేరాలు కుట్టువారు. వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు గనుక, పౌలు అదే వృత్తి గలవాడు కనుక వారితో కాపురం ఉండెను. ఏంటండి? మీరు వాక్యం జాగ్రత్తగా ఆలకించాల్సిందిగా కోరుతున్నాను. ఎప్పుడైతే పెండ్లయిందో అక్కడ బిజినెస్ మంచిగా సెటిల్ అవుతుంది అని అనుకుంటున్నామో, క్లౌదియా చక్రవర్తి ఈ లోపున ఒక ప్రకటన చేశాడు. ఏంటి అంటే, ఎంతమంది అయితే మెస్సయానిక్ జ్యూస్ ఉన్నారో ఈ ప్రాంతం నుంచి, ఇటలీ నుండి, రోమ్ నుండి మీరు బయటకు వెళ్ళిపోవాలి అని చెప్పగానే ఆ రోజు ప్రిస్కిల్లా ఏమని అనుకుని ఉంటుంది? నిన్ను నమ్ముకొని వచ్చాను, నా ఆస్తిని వదిలేశాను, ఐశ్వర్యం వదిలేశాను, తల్లిదండ్రులను విడిచిపెట్టాను, అన్నీ విడిచిపెట్టాను, నిన్ను హత్తుకొని, నిన్ను ప్రేమించడానికి, నిన్ను మంచిగా చూసుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు ఏమైంది? నిన్ను నమ్ముకోవడం వలన, ఏసే క్రీస్తు అని ప్రకటించడం వలన, నువ్వు యొక్క యూదునుగా ఉంటూ నువ్వు క్రీస్తు గురించి సువార్త ప్రకటించడం వలన ఈరోజు నన్ను బయటకు వెలివేసేస్తున్నారు అని ఆ రోజు ప్రిస్కిల్లా ఏమైనా తిట్టుంటుందా? అరిచుండి ఉంటుందా? కోపపడి ఉంటుందా? బాధపడి ఉంటుందా? ఏమీ లేదండి. కారణం ఏంటంటే, నీ దగ్గరకు వచ్చాను అంటే నేను అంగీకరించాను, నేను దేవుని కూడా అంగీకరించాను. నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి పరిస్థితుల్లో తన స్థితి ఉన్నతమైనదైనప్పటికీ భర్తకు లోబడి జీవించడానికి ఇష్టపడిందండి. అలాంటి భార్యలు, అలాంటి యవ్వనస్తులు ఈ లోకంలో ఎంతమంది ఉన్నారు? ఇంకొక మాట చెప్తున్నానండి, దయతో ఏమనుకోద్దు. ఈరోజు చాలామంది పిల్లల భవిష్యత్తు పాడైపోవడానికి, కుటుంబాలు నాశనం అయిపోవడానికి కారణం ఎవరంటే తల్లిదండ్రులు. ఎందుకో తెలుసా? నీకు సమస్య వచ్చిందా అమ్మా, వెంటనే ఇంటికి వచ్చేయ్. వాళ్ళకి ఎప్పుడు ఇన్విటేషన్ రెడీగా ఉంటుందండి. ఏంటి అంటే, నీకు అక్కడ ప్రాబ్లం అయితే ఇక్కడ ఇల్లు రెడీగా ఉన్నది, నీకే సమస్య లేదు, నిన్ను ఇక్కడ పెంచుతాం, నిన్ను ఇక్కడ పోషిస్తాం, నిన్ను ఇక్కడ కాపాడుకుంటాం. నా తల్లి కొన్నిసార్లు చెప్తూ ఉండేది, మా తాతయ్య ఒకసారి ఏదో పని మీద ఊరు వెళ్ళిందంటండి మా మమ్మీ. వెళ్ళగానే మా తాతయ్య అక్కడికక్కడే ఆగమని అమ్మమ్మని పంపించి బస్ ఎక్కించాయి, వస్తే ఇద్దరిని రమ్మను, ఒక్కరిని రావద్దని చెప్పు. అప్పటికి ఇప్పటికీ ఎంత డిఫరెన్స్ వచ్చేసిందండి. ఆ రోజు అకుల ప్రిస్కిల్లను బయటికి నెట్టి వేస్తున్నప్పుడు అకుల ఒక్క మాట కూడా మాట్లాడలేదు, ప్రిస్కిల్లా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎందుకండి? ఈ పనిని విడిచిపెడితే మనకు కావాల్సినంత ఐశ్వర్యము నా దగ్గర ఉన్నది, నా తండ్రి దగ్గర ఉన్నది, మీరు అనండి చాలు. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదండి. ఆస్తి అయినా విడిచిపెట్టుకోవడానికి ఇష్టపడ్డారు తప్ప కుటుంబం, దేవుని మాత్రం విడిచిపెట్టుకోవడానికి ఎంత మాత్రమో అస్సలు కాంప్రమైజ్ అవ్వలేదండి. ఇటలీ నుండి కొరింథులోనికి ప్రయాణమై వచ్చిన తర్వాత వారి పరిస్థితి దేవునికి తెలుసు, వారి ఆలోచన దేవునికి తెలుసు, వారి పాకెట్లో ఎంత ఉన్నదో కూడా దేవునికి తెలుసు. వారు ఎటువంటి పరిస్థితులు అనుభవిస్తున్నారో తెలుసు. ఏ స్థితిలో నుంచి ప్రిస్కిల్లా వచ్చిందో, ఏ స్థితిలో నుంచి అకుల వచ్చాడో దేవునికి తెలుసండి. ఇవన్నీ తెలిసే కొరింథులోనికి జాగ్రత్తగా అకులను ప్రిస్కిల్లను తీసుకొచ్చిన తర్వాత అప్పుడు ఒక వ్యక్తిని దేవుడు తీసుకొచ్చారు. ఆ వ్యక్తే పౌలు.
దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించడానికి కొన్నిసార్లు డబ్బు కట్టలను పంపించడండి. దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించడానికి కొన్నిసార్లు డైరెక్ట్గా ల్యాండ్ డాక్యుమెంట్స్ ఇవ్వడు, కానీ కొంతమంది మనుషులను నీ దగ్గరికి నా దగ్గరికి పంపిస్తాడు. దేవుడిని నమ్ముకున్న ప్రజలను, వారి మాట ఎప్పుడైతే మనం వింటామో దేవుని మాట వలన మనం ఆశీర్వదించబడతాము. హల్లెలూయా, హల్లెలూయా. డైరెక్ట్గా నీ దగ్గరికి కోట్లు రావాలనుకుంటున్నావేమో, డైరెక్ట్గా నీ దగ్గరికి ఉన్నతమైన స్థితి కలిగిన వాళ్ళు రావాలనుకుంటున్నావేమో. నిన్ను ప్రేమించే భర్త, నిన్ను ప్రేమించే మనుషులు నీ దగ్గర ఉన్నట్లయితే నువ్వు ఆస్తిపరుడువే, నువ్వు ఐశ్వర్యవంతుడివే. నిన్ను ప్రేమించిన వారిని ప్రక్కన పెట్టి పనికి రాని వారిని నువ్వు ప్రేమిస్తున్నావేమో, అది నీ బుద్ధిహీనత. అంతే, అది మన బుద్ధిహీనత అండి. ఆ రోజు ప్రిస్కిల్లా తన ఆస్తిని ప్రేమించలేదండి. ఆస్తిని ప్రేమించలేదు కనుకే వెలివేసిన తర్వాత కూడా మౌనంగా అకుల వెంబడి చాలా విధేయతతో నడుచుకుంటూ వచ్చింది. నేను పోషించలేను, నువ్వు నీ తల్లి దగ్గరికి వెళ్ళిపో, నేను కొరింథీలోకి వెళ్ళిపోతాను అని అనుకోలేదండి. నేను భక్తి చేసుకుంటాను, నేను నిన్ను విడిచిపెట్టేస్తాను, ఎలాంటి భక్తిపరుడు కాదండి అకుల. మన ఇద్దరం కలిసి వెళ్ళిపోదామని అనుకున్నారండి. ఎప్పుడైతే ఒక క్రొత్త ప్రాంతంలో అడుగు పెట్టారో వారి బిజినెస్ బాగుంటుందా? వెంటనే వారి స్థితి బాగుంటుందా? వారి పరిస్థితులు బాగుంటాయా? మీరు ఆలోచించండి. ఉన్న ఫలంగా మనల్ని తీసుకువెళ్ళి ఇంకొక ప్రాంతంలోనికి నెట్టేశారండి. ఆ బిజినెస్ వెంటనే సక్సెస్ అవుతుందా? టైం పడుతుంది. వెంటనే క్లిక్ అవుతుందా? అవ్వదు. మన దగ్గరికి అందరూ వచ్చేస్తారా? మనం గుర్తింపబడతామా? అవ్వము. అటువంటి పరిస్థితుల్లో కూడా వారి చేతుల్లో ఏమున్నా లేకపోయినా వారి మోకాళ్ళు వేసి వారిద్దరూ ఏక శరీరంగా ఒకే ఆలోచన ఒకే ఆత్మతో ప్రార్థన చేయడం మొదలుపెట్టారండి. ఆ ప్రార్థనకు జవాబు ఏంటంటే పౌలు. హల్లెలూయా. పౌలునే దేవుడు అకుల ప్రిస్కిల్ల దగ్గరకు పంపించారు అంటే, ఈరోజు మేమిద్దరం మనందరం కూర్చుని ప్రార్థన చేస్తే మన దగ్గరికి దేవుడు పంపించాల్సిన మనుషులు దేవుడు మన దగ్గరికి పంపించడా అండి? పంపించడా? ఏ మ్యాచ్ నీ కుటుంబానికి అవసరమో, ఏ వ్యక్తి నీ కుటుంబంలో నీ బిడ్డకు, నీ కూతురుకు, కొడుకుకు అవసరమో దేవుడు నీ దగ్గరకు పంపించలేడా? ఎందుకండి దేవుణ్ణి మనం తక్కువ అంచనా వేస్తున్నాం? వారు ఏం ఆలోచించలేదు. ప్రభా పాకెట్లో ఏమీ లేదయ్యా, బాధపడలేదు. ప్రభా ఎవరు కొనట్లేదయ్యా, బాధపడలేదు. మా దగ్గరికి ఎవరు రావట్లేదయ్యా, ఏం బాధపడలేదండి. కలిగినది ఏంటో తెలుసా? ప్రభా మేము మిమ్మల్ని నమ్ముకుంటున్నాము, మీ పాదముల దగ్గరికి వచ్చాము, నీ మాట చెప్పున ఈరోజు కొరింథీలో అడుగు పెట్టాము, మీరు సహాయం చేయండి. పౌలు ఎప్పుడైతే వచ్చారో ఈ పనివారితో ఇంకొక పనివాడు ఏకమయ్యాడు. పౌలు ఇప్పుడు ముగ్గురు కలిసి పని చేస్తున్నారండి. మీ పిల్లలు చీపిరి పట్టుకుంటారంటే ఇంట్లో ఎక్కువ? మీ పిల్లలు బాత్రూమ్స్ కడుగుతారా? మీ పిల్లలకు క్రమశిక్షణ తెలుసా? ఎవరన్నా బయట వారు వస్తే ఎలా మాట్లాడాలో తెలుసా? చాలా ఉన్నతమైన కుటుంబమే, ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో, ఎలా విధేయత కలిగి ఉండాలో తెలుసా? అకుల ప్రిస్కిల్లాకు తెలుసండి. యవనస్తురాలు ఐశ్వర్యం అంతా పక్కన పెట్టి నేను ఈ స్థితి ఈ స్థానంలో ఉన్నాను అని ఎప్పుడు చెప్పుకోకుండా ఆ రోజు భర్తతో ఆ పని చేయడం, డేరాలు కుట్టుకోవడం ప్రారంభించిందండి. ప్రిస్కిల్లాను చూసిన బంధువులు ఏమనుకుంటారు? ఆ రోజు అకులను చేసుకున్నది జీవితం నాశనం అయిపోయింది. అకులను చేసుకుంది, యేసుక్రీస్తుని తిరుగుతున్నాడు, ఆ యూదుని చేసుకుంది, ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఉంది. అదే ఆ పలానా అబ్బాయిని చేసుకుని ఉంటే ఆ రాజుతో సమానంగా ఈరోజు కూర్చున్నది, ఆ స్థితిలో ఉండేది, ఈ స్థితిలో ఉండేది. ఈరోజు అనేకమైన మాటలు ఆ రోజు చూసి అనుకుని ఉంటేవారు, కానీ ఆమె ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదండి. ఏ పని అయితే నా భర్త చేస్తున్నాడో ఆ పని నేను చేయడానికి ఇష్టపడుతున్నాను అని అన్నది. హల్లెలూయా. ఈరోజు భర్త బయటికి వెళ్ళి పని చేస్తుంటే చాలాసార్లు ఇంటిలో హౌస్ వైఫ్స్ ఏం చేస్తారో తెలుసా అండి? ఎక్కువ శాతం టీవీ. లేదండి నేను టీవీ దగ్గర గడపను అన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే చేయి పైకెత్తుతారా? ఒక 1 hour, ½ an hour కాదండి, పర్లేదు, ½ an hour పర్లేదు.
ఇంటిని చక్కబెట్టుకోకుండా, ఇంటిని చూసుకోకుండా, భర్తను చూసుకోకుండా సమయమును వ్యర్థపరుచుకునే స్త్రీలు ఎంతమంది ఉన్నారో నేను చెప్తున్నాను, ఫెయిల్యూర్స్ అండి, ఓడిపోయిన వారు. కారణం ఏంటంటే భర్త బయట పని చేసుకుని వచ్చిన తర్వాత ఇంటిలో వారికి కావాల్సింది ఏంటంటే పీస్, కొంచెం సుఖం, సంతోషం, మంచిగా ఇల్లు వాతావరణం అంతా మంచిగా కనిపించడం. అది చక్కగా పెడుతున్నామా? అది చక్కబెడుతున్నామా? మనకన్నా చీమలు ఎక్కువ పనిచేస్తాయి ఇంట్లో, అవునా? ఒక చెకోడియో ఒక స్వీటో ఆ మధ్యలో పడిపోయింది అనుకోండి, ఎవరు తీయాలి తెలుసా? అది చీమలే అన్నీ వచ్చి తీసుకుని వెళ్ళాలి తప్ప మనం తీయం. తెలుసు మన సెక్యూరిటీ ఉన్నాయి, అవి తీసుకెళ్తాయి, అవి తింటాయి. ఈరోజు నేను చెప్తున్నానండి, నాకు అర్థమైంది అకుల ప్రిస్కిల్లా వలె ఉండాలని నేను కొన్ని దినముల నుండి షైనీకి చెప్తూ నేను ప్రార్థన చేస్తూనే ఉన్నాను. ఈరోజు మీ ముందు నిలబడ్డాను అంటే కేవలం దేవుని వాక్యం చెప్పడానికి మాత్రమే కాదు, కానీ నా జీవితంలో దేవుడు నూతనంగా నన్ను చేస్తున్నాడని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అకుల ప్రిస్కిల్లా వారిద్దరూ పనిచేయడం ప్రారంభించారు. ఈ మధ్యలో జరిగిన సంఘటన ఏంటంటే అపోలోస్ అనే వ్యక్తి కనిపిస్తున్నాడండి. మీరు వచనములు చూసినట్లయితే 23వ వచనం చదవాల్సిందిగా కోరుతున్నాను. అక్కడ కొంతకాలం ఉండిన తర్వాత బయలుదేరి వరుసగా గలతియా ప్రాంతమందును పృగియా యందును సంచరించుచు శిష్యులందరినీ స్థిరపరచెను. అలెగ్జాంద్రియా వాడైన అపోల్లో అను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడును లేఖనములయందు ప్రవీణుడై ఉండెను. అతడు ప్రభువు మార్గము విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిస్మం మాత్రమే తెలుసుకొనిన వాడై యేసును గూర్చిన సంగతులను వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరములలో ధైర్యంగా మాట్లాడనారంభించెను. అపోలోస్ గురించి మీరు ఏమేం మాటలు విన్నారు ఇప్పటి వరకు? లేఖనమందు ప్రావీణ్యుడు, హి వాజ్ ఎ లర్న్డ్ మ్యాన్ అని ఉంటుందండి. అంటే చాలా తెలివైన వాడు. స్క్రిప్చర్ అందు అంటే లేఖనము యందు ప్రావీణ్యుడు. ఇంకా తన గురించి ఏమైనా మాటలు రాయబడి ఉన్నాయి? ఏంటండి? ఆత్మ విషయమై, ప్రభు మార్గం విషయమై ఉపదేశము పొంది ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిసం మటుకే అతనికి అర్థమైంది. యోహాను బాప్తిజం అంటే బ్యాప్టిజం ఆఫ్ రిపెంటెన్స్, పశ్చాత్తాపము పొందడం వరకునే ఆ రోజు అపోలోస్ అనే వ్యక్తి తెలుసుకున్నాడు. కానీ యేసుక్రీస్తు మన కొరకు మరణించాడు, ఆయన తిరిగి లేచాడు, ఆయన నమ్ముకోవాలి అనే సువార్త ఎవరికి తెలీదు? అపోలోస్కి తెలీదు. అంటే యేసుక్రీస్తు గురించి ఆ సువార్త తప్ప మిగిలినవన్నీ కూడా అపోలోస్కి తెలుసండి. ఎప్పుడైతే ఈ యేసుక్రీస్తు సువార్త ఎప్పుడైతే కింద అకుల ప్రిస్కిల్లాకు తెలుసో, మనమైతే ఏం చేస్తాం తెలుసా? నీకు ఒక విషయం తెలీదయ్యా అని మనం యూట్యూబ్లో పెడతాం కదా. ఇంకొకరిని ఖండించడానికి, ఇంకొకరికి నేర్పించడానికి మనం యూజ్ చేసుకునే ప్లాట్ఫామ్ ఏంటి తెలుసా? యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్. ఆ రోజు అపోలోస్ని తీవ్రంగా ఖండించలేదండి, వ్యతిరేకంగా మాట్లాడలేదండి. అకుల ప్రిస్కిల్లా దే ఆర్ గుడ్ కౌన్సిలర్స్, చాలా మంచి కౌన్సిలర్స్ అండి. కారణం ఏంటో తెలుసా? స్వార్థ ప్రకటిస్తున్నాడు, యోహాను గురించిన మాటలు చెప్తున్నాడు, ఆ బ్యాప్టిజం ఆఫ్ రిపెంటెన్స్ పశ్చాత్తాపం గురించి చెప్తున్నాడు, లేఖనంలో ప్రావీణ్యుడు, అన్ని విషయాల్లో తెలిసినవాడు, లర్న్డ్ మ్యాన్. ఇవన్నీ వింటున్నారు. వాక్యం అయిపోయింది. కిందకి దిగిన తర్వాత అపోలోస్ చేయి పట్టుకుని వారి ఇంటికి తీసుకువెళ్ళారు. ఎవరింటికి? ఉన్నతమైన స్థితి కలవాడు ఎలాంటి ఇంటికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు తెలుసా? డేరాలు కుట్టుకునే వాని ఇంటికి వెళ్ళడానికి ఇష్టపడ్డారు. ఆ ఇంటికి ఎవరిని తీసుకువెళ్తున్నారు? ఉన్నతమైన స్థితిలో ఉన్న అపోలోస్ని తీసుకువెళ్తుంటే ఆ రోజు ఇల్లు చూసి ఎలాంటి ఇంటికైతే నేను రాను అని అంటాం. ఒక్క మాట కూడా అలా లేదండి.
వారున్న చిన్న ఇల్లే, కానీ సేవకులకి ఉపయోగకరంగా ఆ రోజు వాళ్ళు ఉన్నారండి. హల్లెలూయా. వారికి ఉన్నది చిన్న స్థితే. ఆ చిన్న స్థితిలో కూడా దేవుణ్ణి గణపరచడానికి, ఆ ఇంటిని దేవుని పరిచర్య నిమిత్తం వాడడానికి వారు ఎంతగానో ప్రయాసపడారండి. తెలియని విషయం మనం చాలాసార్లు వేలు పెట్టి చూపిస్తామే. ఈరోజు నీలా నాలా వారు లేరండి. వారు ఎలా చెప్పారు తెలుసా? చేయి పట్టుకుని మీకు ఆతిథ్యం ఇవ్వాలనుకుంటున్నామండి, మా ఇంటికి వస్తే మీకు భోజనం పెడతాము అని అన్నారు. చికెన్ పెట్టారు, మటన్ పెట్టారు, ఇంకేం పెట్టుంటారు. అన్నీ పెట్టిన తర్వాత కూర్చోపెట్టి మాట్లాడుతూ అప్పుడు చెప్తున్న మాటలు ఏంటి తెలుసా? అపోలోస్, మీరు చాలా మంచిగా సువార్త ప్రకటించారయ్యా, మీరు చాలా మంచిగా మాట్లాడారు, మీరు ప్రావీణ్యుడు, మీరు తెలివైన వారు, మేమైతే చిన్న స్థితి, కానీ ఒక్కటి మాత్రం మీరు కొదువై ఉన్నారు. అది ఏంటో తెలుసా? యేసుక్రీస్తు సువార్త మీరు చెప్పినట్లయితే అది పూర్తి అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైనా ఎవరికైనా నేర్పించాలి అని అనుకుంటే నువ్వు దయచేసి వేలు పెట్టి చూపించి నీకు తెలియదని ఖండించొద్దండి. వారిని ప్రక్కకు పిలిచి నేర్పించండి. ప్రక్కకు పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి ఒకరోజు తీసుకొచ్చి భోజనం పెట్టి కుటుంబానికి, అయ్యా మీరు ఎలా ఉండకూడదు, అలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉండాలి అని జాగ్రత్తగా చెప్పి ప్రేమించి ప్రార్థన చేసి పంపించండి. వారు వినకపోతే అడగండి. మనం ఏం చేస్తాం తెలుసా? నువ్వు ఒకటి మర్చిపోయావు, నీకన్నా నాకు బాగా తెలుసు సువార్త, నీకంటే నేను గొప్పవాడిని, నేను సీనియర్ని అని చాలాసార్లు మనం యూట్యూబ్లో పెడతామండి. అలాంటి పెట్టేవారి దగ్గర అలాంటి పెట్టే వీడియోస్ దయతో మీరు ఏంటి చూడొద్దు. కారణం ఏంటి తెలుసా? సాతానుడు ఏదో ఒక రకంగా మనల్ని ప్రేరేపిస్తాడండి. ఏ పాస్టర్ గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వీడియో దయతో క్లిక్ చేయొద్దండి. ఏ సేవకుల గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నా అది క్లిక్ చేయొద్దు. నేను ఈ మధ్యనే ఒక ఛానల్ విన్నానండి, అది పాజ్ చేయవా? నువ్వు ఏ వీడియోస్ అయితే చూస్తున్నావో ఆ రకంగానే మనం తయారవుతాం. మనల్ని మనం రోస్ట్ చేసుకోవడం కాదండి. ఒకరోజు రోస్టింగ్ ఉంటుంది అందరికీ, పైన అగ్ని ఆరదు, చావదు. మనం కాలిపోము, అగ్ని ఏమవుతూ ఉంటాము? అటు ఇటు రోస్ట్ అవుతూ ఉంటాం. దయతో నేను చెప్తున్నాను, ఎవరిని రోస్ట్ చేసుకున్నా మన పని కాదు. ఈ లోకంలో బ్రతికి ఉన్నప్పుడే అకుల ప్రిస్కిల్లా వలె మనము నమ్మకంగా దేవుని పరిచర్య చేసుకుంటూ, ఎక్కడ పని కనబడిందా ఆ పని చేయి, ఎక్కడైనా దేవుని సేవకులు కనిపించారా వారిని గణపరచు, వారిని ప్రేమించు, వారిని ఇంటికి తీసుకురా. ఒకవేళ వారికి తెలియంది నీకు తెలిసిందా, వారికి ఆతిథ్యం ఇచ్చి ప్రేమించి కొన్ని విషయాలు నేర్పు. ఎప్పుడైనా నేను తప్పు చేశానా అని అనొద్దండి. నన్ను పిలవండి, చికెన్ పెట్టండి, కూర్చోబెట్టండి, నాతో మాట్లాడండి, ఇది తప్పు ఇది కరెక్ట్ అని చెప్పండి. నేను వింటాను, నేను సరి చేసుకుంటానండి. నాకు అది కావాలి, నాకు కరెక్షన్ కావాలి. ఆ రోజు అపోలోస్ వినగానే, నువ్వు చెప్పేదేంటి, చిన్న స్థితిలో ఉన్నవాడు, నేను ఎలాంటి స్థితిలో నుంచి వచ్చాను తెలుసా, నేను ప్రావీణ్యుడును, నేను ఏ ప్రాంతంలో నుంచి వచ్చాను తెలుసా, నువ్వు నాకు చెప్తున్నావేంటి అని అనలేదండి అపోలోస్. సువార్త నేర్చుకున్నాడు. సువార్త నేర్చుకోవడం వలన ఈరోజు నేను చెప్తున్నానండి, అకుల ప్రిస్కిల్లా వారి చరిత్ర అక్కడ వరకు ఆగింది. కానీ వీరు చెప్పిన సువార్త వలన అపోలోస్ జీవితంలో జరిగిన కార్యం ఏంటో తెలుసా? మీరు ఆ తర్వాత లైన్లో 28వ వచనం మీరు చదవాల్సిందిగా కోరుతున్నానండి. యేసే క్రీస్తుని మీరు 27వ వచనం చదవాల్సిందిగా కోరుతున్నాను. తర్వాత అపోలోస్ అకయాకు పోదలిచినప్పుడు అతనిని చేర్చుకొనవలెనని సహోదరులు ప్రోత్సాహపరచుచు అక్కడి శిష్యులకు వ్రాసిరి. అతడు అక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయం చేసెను. యేసే క్రీస్తు అని. ఏంటండి యేసే క్రీస్తు అని ఎవరి మాటలు చెప్తున్నారు? ఎవరు చెప్తున్నారంటే అపోలోస్. ముందు చెప్పిన సువార్త అంతా ఏంటి? ఎవరి గురించి? ఎక్కడి వరకు చెప్తున్నాడు?
యోహాను యొక్క బాప్తిస్మము వరకు, అంటే పశ్చాత్తాపపడడం వరకు చెప్తున్నాడు తప్ప యేసే క్రీస్తు అనే స్వార్థ తెలీదు. కానీ ఎప్పుడైతే ప్రేమించారో అకుల ప్రిస్కిల, ఆతిథ్యం ఇచ్చారో, చేయి పట్టుకుని ఇది తప్పు ఇది కరెక్ట్ అని చెప్పారో, తనను ఏం చేసుకున్నాడు? సరి చేసుకున్నాడు. సువార్త చెప్పడం నేర్చుకున్నాడు, తన స్థితిని ప్రక్కన పెట్టుకుని. అందుకే ఇక్కడ జరిగిన కార్యం ఏంటి? యేసే క్రీస్తుని లేఖనముల ద్వారా అతడు దృష్టాంతపరిచి యూదుల వాదనను బహిరంగముగాను గట్టిగాను ఖండించుచూ వచ్చెను. ఎలాగండి? బహిరంగంగాను గట్టిగాను ఖండించుచూ వచ్చెను. స్ట్రాంగ్లీ రెఫ్యూటెడ్ అని ఉన్నదండి ఇంగ్లీష్లో. అంటే ఏంటంటే ఎవరు ఎన్ని మాటలు లేఖనాలు యూదులు తీసుకొచ్చి అక్కడ చెప్తున్నా, ఒక్కడు నిలబడి యేసే క్రీస్తనే ఆ ఫౌండేషన్ పైన అనే పునాది పైన నిలబడి ప్రతి ఒక్కరిని ఓడించడం ప్రారంభించాడండి. హల్లెలూయా. దీనంతటికి కారణం ఎవరు? ఒకని ప్రేమ, ఒక కుటుంబం చూపించిన ప్రేమ, ఒక కుటుంబం ఇచ్చిన ఆతిథ్యం, ఒక కుటుంబం చేపట్టుకుని ఇది తప్పు అని చెప్పినప్పుడు. ఈరోజు అటువంటి కౌన్సిలర్గా నువ్వు ఉండగలిగితే దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. అందుకేనండి అకుల ప్రిస్కిల్లా గురించి చెప్పింది ఏంటో తెలుసా? దే ఆర్ మై ఫెలో వర్కర్స్. ఏంటండి? నా జత. మీరు ఆలోచించండి. అసలు పౌలు ఎక్కడ నిలబడితే అక్కడ అనేక మందికి మాదిరిగా ఉంటాడు. కానీ ఎప్పుడైతే పౌలు అకుల ప్రిస్కిల్లాను చూశారో అసలు మారిపోయింది. ఏంటంటే భార్య భర్తలు అంటే అకుల ప్రిస్కిల్లా వలె ఉండాలి అని ఎఫీసీలకు రాసిన పత్రికలో ఆయన ఎవరిని గూర్చి రాశాడు, ఎవరిని మైండ్లో పెట్టుకుని రాశాడు అంటే ఎఫీసీలకు రాసిన పత్రికలో అకుల ప్రిస్కిల్లాను ఎవరికి సాదృశ్యంగా పెట్టి మాట్లాడాడు తెలుసా? క్రీస్తుకు, సంఘమునకు. ఈరోజు క్రీస్తు సంఘము గురించి మాట్లాడుతున్నప్పుడు మైకా, షైని అలా ఉంటారు అనే సాక్ష్యం సంపాదించుకోగలమా? క్రీస్తు గురించి, సంఘము గురించి మాట్లాడుతున్నప్పుడు మీలో భార్య భర్తలు ఉన్నట్లయితే అలాంటి వారి గుంపులో మీరు ఉండగలరా అండి? మీ పేరు రాయబడుతుందా? అలా ఉంటారు అని చెప్పగలరా? 18 నెలలు అకులని ప్రిస్కిల్లాని చూశాడండి. పౌలు కళ్ళు చాలా షార్ప్, తన మైండ్ చాలా షార్ప్, చాలా వివేచనతో మాట్లాడే మనిషి, జాగ్రత్తగా ఆలోచించే మనిషి, ఎవరు ఎలా ఉంటారు, ఎలా మాట్లాడతారు అని. తర్వాత ఎఫీసీలో 3 సంవత్సరాలు వారి సువార్తను, వారి మాటను, వారి జీవితాన్ని, వారి కుటుంబాన్ని ఇవన్నీ చూస్తున్నప్పుడు అతనికి అర్థమైంది ఏంటంటే భర్త అంటే అకుల వలె ఉండాలి, భార్య అంటే ప్రిస్కిల్లా వలె ఉండాలి. మీరు జాగ్రత్తగా వాక్యం తీయాల్సిందిగా కోరుతున్నాను. ఎఫీసీలకు రాసిన పత్రిక చదవండి. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడియుండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా ఏంటండి? సంఘము క్రీస్తుకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. ఈ మాటలన్నీ పౌలు యొక్క సొంత అనుభవంలో నుండి కాదండి. పౌలు చూస్తున్నాడు ఎవరిని? అకులని ప్రిస్కిల్లాను చూస్తూ యేసుక్రీస్తు సంఘము గురించి మాట్లాడుతూ ఎవరిని మైండ్లో పెట్టుకుని రాశాడంటే ఇవన్నీ అకులను, ప్రిస్కిల్లాను. సంఘము ఎలా ఉన్నది? క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలారా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. భర్త త్రాగితే, భర్త తప్పు చేస్తే కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అవ్వాలి, కొన్ని విషయాల్లో ఆ స్టాండ్ మనం తీసుకోవాలండి. కొన్ని విషయాల్లో ఎక్కడైతే మనం వాళ్ళకి సపోర్ట్గా ఉండాలో ఆ సమయంలో, ఆ పరిస్థితుల్లో ఖచ్చితంగా భార్యలు సపోర్ట్గా ఉండాలి. ఈరోజు భర్త నాకు సపోర్టివ్గా లేడండి, భార్య నాకు సపోర్ట్ ఇవ్వట్లేదండి.
ఆ ప్రోత్సాహకరంగా పిల్లలు లేరు అని అంటున్నావా? ఈరోజు నేను చెప్తున్నాను, ఖచ్చితంగా వారు ఖచ్చితంగా సపోర్టివ్గా, వారు ఖచ్చితంగా ప్రోత్సాహకరంగా ఉంటారు. ఎప్పుడో తెలుసా అండి, మొదట మీరు మోకాళ్ళు వేసి సమయం తీసుకుని, ప్రభువా నా భర్తని ఒకరోజు పరిశుద్ధంగా నిందారహితునిగా నీ ముందు పెట్టాలనుకుంటున్నాను ప్రభువా, అలాంటి భార్యగా నన్ను చేయని అడుగుతావా? నా భార్య వినట్లేదండి, అలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు మోకాళ్ళు వేసి దేవుని సన్నిధానంలో 2 చేతులు జోడించి, ప్రభా నా భార్య నా మాట వినట్లేదు, పిల్లలు నా మాట వినట్లేదు, నా కుటుంబాన్ని ఒకరోజు నేను మరణించక ముందే నేను నా కుటుంబాన్ని పరిశుద్ధంగా నిందారహితులుగా నీ దగ్గర అప్పగించగలిగి కృపను దయచేయి అనే నిజంగా ఆ మాటలు నేను చెప్పగలుగుతున్నామా అండి దేవుని సన్నిధానంలో? అలా కానీ చెప్పగలిగితేనంట ఫ్యామిలీ ఒకరోజు ఎక్కడుంటుంది? ఎక్కడుంటాము? ఈ అకుల ప్రిస్కిల్లా గురించి ఎంత దూరం వెళ్ళిపోయాడంటే పౌలు మాట్లాడుతూ, దే రిస్క్ దేర్ లైఫ్స్ ఫర్ మీ అని అన్నాడండి. రోమీలకు రాసిన పత్రిక, నేను ముగించేస్తున్నానండి. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 3వ వచనం చదవాల్సిందిగా కోరుతున్నానండి. క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడి. అకుల పేరు ముందు లేదండి. అయ్యి బాబోయ్, ఎవరి పేరు ఉంది? అకుల ప్రిస్కిల్ల గురించి 6 సార్లు రాయబడితే 4 సార్లు ప్రింటింగ్ మిస్టేక్ అయి ఉంటుంది. పెళ్లి కార్డు పైన పొరపాటున గమ్మున వైఫ్ పేరు ముందుంది అనుకోండి, షైనీ అండ్ ఫ్యామిలీ అని రాశారు, అయిపోయిందే ఇంకా కదా. ఖచ్చితంగా ఎవరి పేరు ముందు ఉండాలి కదండి? భర్త పేరు ముందు ఉండడానికి మీరు ప్రయత్నిస్తారు, భర్తలు కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు. ఎవరి పేరు ముందు ఉండాలి? భర్త పేరే వినోద్ కదా. 4 సార్లు ప్రిస్కిల్లా అకుల అని ఉన్నది. దానికి అనేకమైన కారణాలు ఉన్నాయి, అవి సస్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి అవి నేను చెప్పనండి. ఆ తర్వాత లైన్ చదవాల్సిందిగా కోరుతున్నాను. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను ఏంటండి? ఎలాగండి? వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. ఏం చేస్తున్నారంట? తెగిస్తున్నారు. ఇంతకీ పౌలు ప్రాణమును కాపాడడానికి కారణం ఏంటి? వారు సువార్త ప్రకటించాలని. పౌలు సువార్త ప్రకటిస్తే అనేక మంది మారుతారని మీరు గమనిస్తున్నారండి. పౌలు, అకుల, ప్రిస్కిల్లా ప్రతి పరిస్థితుల్లో వారు బ్యాక్గ్రౌండ్లోనే ఉంటున్నారు. అపోలోస్ జీవితంలో వారు ఎక్కడున్నారు? బ్యాక్గ్రౌండ్లో ఉన్నారు. అపోలోస్ ఫ్రంట్ కనిపిస్తున్నారు. అపోలోస్ దీవించబడడానికి కారణం ఎవరు వెనుక? అకుల, ప్రిస్కిల్లా. ఇప్పుడు పౌలు క్షేమంగా ఈరోజు బ్రతికి నీ దగ్గర నా దగ్గర సజీవంగా ఉన్నాడు. కారణం ఎవరండి? అకుల, ప్రిస్కిల్లా. అందుకే ఏమని చెప్తున్నాడంటే, నా తోటి జత పనివారు మాత్రమే కాదు, కానీ ఈరోజు నేను బ్రతికున్నాను అంటే దానికి మొదట దేవుడు, తర్వాత ఎవరు? అకుల, ప్రిస్కిల్లా. వారి ప్రాణము అడ్డుగా పెట్టారు. అక్కడ ఎలాంటి పరిస్థితుల్లో అకుల, ప్రిస్కిల్లా ఉన్నారో ఇక్కడ వాక్యంలో ఎక్కడ రాయబడలేదండి. నాకు తెలిసి ఖచ్చితంగా కొట్టుంటారు. ఖచ్చితంగా కఠినమైన పరిస్థితులు అకులకు, ప్రిస్కిల్లాకు వచ్చి ఉంటాయండి. మరణపాయ పరిస్థితులు ఎదురై ఉంటాయి. అయినప్పటికీ పౌలును కాపాడడానికి ఇష్టపడ్డారు తప్ప ఎక్కడా కూడా పౌలు గురించి మాట చెప్పడానికి ఇష్టపడలేదండి. ఒక సేవకుడిని కాపాడుకోవడానికి సంఘము ఎంత ప్రయత్నం చేస్తుందో తెలుసా? ఒక సేవకుడిని కాపాడుకోవడానికి, ఒక సేవకుడిని భద్రపరచుకోవడానికి, ఒక సేవకుడు అనేక మంది దగ్గరికి వెళ్ళి వార్త ప్రకటించడానికి సంఘము పడే ప్రయాస. ఈరోజు నువ్వు ఎంత ప్రయాస పడుతున్నావు? నువ్వెంత ఇచ్చావని నేను అడగను. నువ్వు ఎంత ప్రయాస సంఘము కొరకు, దేవుని మందిరము కొరకు, లేకపోతే సంఘ కాపర్ల కొరకు నువ్వు ప్రయాస పడుతున్నావు? ఎన్ని ఆత్మలను ఈరోజు దేవుని సన్నిధానంలోకి మనం తీసుకురాగలుగుతున్నాము? రిస్క్ తెలియదు. ఎప్పుడైనా రిస్క్ చేసామా అండి? రిస్క్ ఏదైనా మన దగ్గరికి వస్తుంది అంటే సువార్తను అలా ప్రక్కకు గెంటేసి మౌనంగా ఉంటే అందుకే మనం ఇక్కడ లేమండి. ఆ రోజు ఎక్కడా కూడా అకుల పౌలు దగ్గరికి వెళ్తున్నప్పుడు, అమ్మో
ఈయన దగ్గర ఉంటే నా భార్య ఒకరోజు చనిపోతుందని అనుకోలేదు. ప్రిస్కిల్లా ఎప్పుడు అమ్మో పౌలు భయంకరమైన మనిషి, అసలు దేనికైనా తెగించే మనిషి, అలాంటి వ్యక్తి దగ్గర నా భర్త వెళ్తే చనిపోతాడు అని ఎప్పుడు అనుకోలేదు. చనిపోతే దేవుని కొరకు చనిపోతాడు, బ్రతికితే కుటుంబంగా అక్కడ బ్రతుకుదామని అనుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు రిస్క్ చేయగలవా దేవుని పని కొరకు? రిస్కా? దేవుని మందిరమునికి మనం టైంకి రాం కదండి. దేవునికి ఒక్క విషయంలో కూడా మనం లోబడం కదండి. ఒక కాస్ట్ విషయంలో లేకపోతే ఇంకొక విషయంలో ఏదైనప్పటికీ, పెండ్లి విషయంలో, డౌరీ విషయంలో, ఇంకొక వ్యక్తిని కొనుక్కునే విషయంలో అన్నీ నీ చేతిలో పెట్టుకుని ఆఖరిలో సమస్య వస్తే అప్పుడు అంటాం ఏంటంటే, ప్రభువా నన్ను క్షమించయ్యా, ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందో నాకు తెలియట్లేదు. రోజు పరిస్థితులు నీ చేతుల్లో ఉన్నప్పుడే నువ్వు దేవుని చేతికి అప్పగించావు. పరిస్థితులు నీ చేతుల్లో ఉన్నప్పుడే దేవుని చేతికి అప్పగించావు. ఒకరోజు నీ పరిస్థితులు నీ చేతులు దాటిపోతాయి, సమస్యలు నీ చేతులు దాటిపోతాయి, నీ పిల్లలు నీ చేతులు దాటిపోతారు, కుటుంబంలో సమస్యలు నీ చేతులు దాటిపోతాయి. అప్పుడు నువ్వు నేను ఏమీ చేయలేమండి. అప్పుడు వచ్చి ప్రార్థన చేయడం కన్నా ఇప్పుడే ప్రభువా, భర్త ఎలాంటి భర్త కావాలి, ఎలాంటి వాడైనా పర్లేదు ప్రభా, నీ కొరకు జీవించి బాప్తిస్మం పొని అంతము వరకు నీ కొరకు ప్రయాసపడే భర్త నాకు దయచేయని అడుగు. హల్లెలూయా. ఎలాంటి భార్య కావాలి అని నువ్వు అడిగితే, ఆస్తి సంపద ఐశ్వర్యం డబ్బు తీసుకురావాలి అనే మనిషి మనకు అవసరం లేదండి. ప్రభా ఆమె వస్తుంది అంటే నా కుటుంబంలో ఒక వ్యక్తిగా ఆ బిడ్డ ఉండాలి, నా తల్లిదండ్రులకి ఒక మంచి పాపగా బిడ్డగా ఆమె ఉండాలి తప్ప ఆమె కోడలా ఇంకొకలా ఉండకూడదు. ప్రభా అలాంటి బిడ్డను, అలాంటి భార్యను నాకు దయచేయి అని కోరుకుందామండి. మనం ఎప్పుడైతే అలా కోరుకుంటామో సరి అయిన మనిషిని సరి అయిన సమయంలో దేవుడు మన దగ్గరకు తీసుకొస్తాడు. మనం ఎప్పుడైతే సరి అయిన నిర్ణయం తీసుకోమో, సరి అయిన మాటలు దేవునికి మనకు చెప్పమో, సరి అయిన సమయంలో మనకు పెండ్లి అవ్వదు. నేను ఎవరి గురించి ఎవరిని పాయింట్అవుట్ చేసి ఎవరి మైండ్లో కూడా ఎవరిని నేను మైండ్లో పెట్టుకుని కూడా మాట్లాడట్లేదండి. నేను ఇక్కడ సిద్ధపడుతున్నప్పుడు కేవలం దేవుని వాక్యము చూస్తూ మాత్రమే సిద్ధపడ్డాను. ఈరోజు ఎవరికైనా ఒక ఆలోచన వస్తున్నట్లయితే, ప్రభా నా ప్రార్థన మార్చుకుంటున్నాను, నా జీవితాన్ని మార్చుకుంటున్నాను, నా కుటుంబంలో ఈ తలంపు ఈ ఆలోచన తీసివేసి ప్రార్థన చేయాలనుకుంటున్నాను అన్న వారెవరైనా ఉంటే కళ్ళు మూసుకుందామండి, ప్రార్థన చేసుకుందాం. యవ్వన ప్రాయంలోనే వారు రక్షింపబడి యేసే క్రీస్తుని సువార్త ప్రకటిస్తుంటే ఇటలీ నుంచి వెలివేయబడ్డారండి కొరింథలోనికి వెళ్ళి అదే పని మొదలు పెట్టారు. చిన్న పని, డేరాలు కుట్టుకుంటున్నారు. ఆ పనిలో కూడా ప్రిస్కిల్లా సహాయకురాలుగా ఉన్నదండి. చిన్న పనే, డేరాలు కుట్టుకోవడమే. ఆ పనిలో కూడా ప్రిస్కిల్లా ఏకీభవించింది. ఏక శరీరముగా ఉండడం అంటే ఏంటండి? అది ఓన్లీ ఫిజికల్గానైనా శారీరకంగానైనా కాదండి, ఆత్మ సంబంధంగా కూడా. నువ్వెక్కడో ఉండొచ్చు, భర్త ఎక్కడో ఉండొచ్చు, కానీ ఇద్దరిని కలిపేది దేవుని ఆత్మ. అలాంటి ఏక శరీరులుగా మీరు ఉండగలుగుతున్నారా? నువ్వేదో పనిలో ఉండొచ్చు, భర్త భార్య ఇంట్లో ఉండొచ్చు, కానీ ఇద్దరు ఒకే తలంపుతో, ఒకే ఆలోచన, ఒకే ప్రేమ కలిగి ఉంటున్నారా? నువ్వు ప్రార్థన ద్వారా జయించగలవు. నీ కుమారుడు నీ భర్త త్రాగుతుంటే, బయట వ్యభిచారిగా ఉంటే, బయట ఇంకొక రకమైన వ్యతిరేకమైన పనులు చేస్తుంటే, ఈరోజు నువ్వు ఇంటిలో కూర్చుని ఏడవాల్సిన పని లేదు, కానీ నువ్వు మోకాలు వేసి చేసే ప్రార్థన, ఆ మాటలు ఏంటో తెలుసా? నా భర్తను, నా కొడుకును ప్రభా ఒకరోజు పరిశుద్ధంగా నిందారహితునిగా నీ చేతికి అప్పగించే భార్యగా నన్ను చేయని అడుగుతావా? అతి విలువైన ప్రార్థన అండి. నీ భార్య నీ మాట వినట్లేదు, అయినప్పటికీ భర్తగా నువ్వు మోకాళ్ళు వేసి 2 చేతులు జోడించి, ప్రభా నేను చనిపోకముందే
నా భార్యను, నా పిల్లలను ఒకరోజు పరిశుద్ధంగా నిందారహితులుగా నీ దగ్గర పెట్టగలిగే కృపను దయచేయి అని చెప్పగలవా? తప్పు చేయకుండా ఏ పిల్లలు ఉండరండి, తప్పు చేయకుండా భర్త ఉండడు, భార్య ఉండదు. కానీ వెనుక వాక్యముతో, ప్రార్థనతో నువ్వు నిజంగా ప్రోత్సాహకరంగా నీ భర్తకు ఉండగలుగుతున్నావా? టీవీ చూస్తూ, అనవసరంగా సీరియల్ చూస్తూ, సినిమాలు చూస్తూ నీ సమయం వ్యర్థపరుచుకుంటున్నావా? అకుల ప్రిస్కిల్లా అలా కాదండి. అపోస్తలుడైన పౌలు అతి కఠినమైన వ్యక్తి, దేనికైనా తెగించే వ్యక్తి. అటువంటి వ్యక్తితో ఏ ప్రాంతంలోనికైనా, ఏ పరిస్థితుల్లో అయినా ఇద్దరు కలిసి వెళ్ళారు. ఒకరోజు ఇద్దరు కలిసి చనిపోయారండి. They risked their lives. ఈరోజు నీ సేవకుడు నీ దగ్గర ఉన్నాడు. ఎంతమంది ఆయనకు, ఎంతమంది దేవుని సేవకులకు వెనకాల ఒక సైన్యముగా, ఒక ప్రార్థన సమూహంగా ఉండగలుగుతున్నామండి. నేను మాట్లాడేది ఆస్తి గురించో, ఐశ్వర్యం గురించో, ఇవేమీ కాదండి, డబ్బు కాదండి. ఈరోజు నువ్వు ఇక్కడ అవసరం. ఒకే కులంలో ఉన్నవాడిని చేసుకుంటే బాగుంటామేమోనండి, ఒకే స్థితిలో ఉన్నవాడిని చేసుకుంటే బాగుంటామేమో అండి. కాదండి. అకుల చిన్న స్థితి గలవాడు, ప్రిస్కిల్లా ఉన్నతమైన స్థితి. అకుల యూదుడండి, ప్రిస్కిల్లా అరిస్టోక్రాటిక్ ఫ్యామిలీస్, ఉన్నతమైన కుటుంబంలో నుంచి వచ్చిన వ్యక్తి. దేవుడు ఇద్దరిని ఒకటిగా చేయలేదా? దేవుడు ఇద్దరిని వాడుకోలేదా? దేవుడు ఇద్దరిని ఉన్నతమైన స్థితిలో పెట్టలేదా? ఎక్కడ నువ్వు ఆగిపోయావు? ఎక్కడ నువ్వు ఆగిపోయావు? నీ చేతిలో ఉన్నది, నీ చేతిలో ఉన్న పిల్లలను ఈరోజు దేవుడిని చేతికి అప్పగిస్తావా? దేవుడు నీ పిల్లలను ఉన్నతమైన స్థితిలో పెడతాడు. నమ్మితే దేవునికి స్తోత్రం చెల్లించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. నాతో కలిసి ఒక్కసారి లేచి నిలబడాల్సిందిగా కోరుతున్నానండి. చిన్న ప్రార్థన ఒక్కొక్క క్షణం మీరందరూ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఒక చిన్న నిర్ణయం నేను తీసుకున్నాను అన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే, లేదా మీ చేతిని, కుడి చేతిని పైకెత్తగలరా? ఫుల్గా, పూర్తిగా మీ చేతిని పైకెత్తాల్సిందిగా కోరుతున్నాను. నా భార్య నా మాట వినట్లేదు, ప్రభువా ఒకరోజు నేను పరిశుద్ధంగా నిందారహితునిగా నేను నిలబెడతానయ్యా. నా భర్త నా మాట వినట్లేదు, ఒకరోజు పరిశుద్ధంగా నిందారహితునిగా నేను నిలబెట్టే శక్తి నాకు దయచేయి అని ఈరోజు నేను నిర్ణయం తీసుకున్నట్లయితే నీ మనస్సులో అయినా దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో గొప్ప కార్యములు చేస్తానండి. ఒక్కరు ఎవరైనా ప్రార్థన చేయడానికి రాగలరా? నువ్వు జాబ్ గురించి చేసే ప్రార్థన కన్నా, పెండ్లి గురించి చేసే ప్రార్థన కన్నా, ఆస్తి గురించి చేసే ప్రార్థన కన్నా అతి విలువైన ప్రార్థన ఏదన్నా ఉన్నదంటే నా కుటుంబాన్ని ఒకరోజు పరిశుద్ధంగా నిందారహితునిగా నిలబెట్టాలి. ఎవరైనా ఒకరు ప్రార్థన చేయడానికి ముందుకు రాగలరా అండి? పరిశుద్ర, ప్రేమమేడ, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, అయ్యా నీ నామం పరిశుద్ధపరచబడును కాక, నీ రాజ్యం వచ్చును కాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి అందును నెరవేరును కాక. మానుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్థులను క్షమించిన ప్రకారం మా రుణము క్షమింపుము, మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని వారి నుండి తప్పించుము. రాజ్యము, ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకును కాక. ఆమేన్. యెహోవా యేసు మీకు వందనాలు. అయ్యా మీ వాక్యం ద్వారా నాయన తేటగా, సూటిగా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. నిజమే నాయన, మేము అనేక విషయాల్లో ప్రభా మీకు అవిధేయులుగా ఉన్నాము తండ్రి. మమ్మల్ని క్షమించండి ప్రభా. మా భర్తలు నాయన సరిచేసే విధానంలో ప్రభా మమ్మల్ని ముందు సరిదిద్దండి ప్రభు. అయ్యా
ఇదిగో నాయన మా భర్తని నాయన ఒక్కనొక రోజు నీ పాద సన్నిధిలో నాయన ఇదిగో నిందారహితుడుగా పరిశుద్ధుడిగా నాయన ఇదిగో నీ పాద సన్నిధిలో నిలవబెట్టగలగడానికి నాయన మాకు శక్తిని అనుగ్రహించండి. ప్రార్థన చేయగలిగే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. మా బిడ్డలిద్దరినీ కూడా నాయన ఇదిగో మీ చిత్తానుసారంగా ప్రభా మీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. వివాహాల విషయంలో తండ్రి, భవిష్యత్తుల విషయంలో నీ చేతులకు అప్పగించుకుంటున్నాం నాయన. అయ్యా ఒక సంఘంగా ఒక కుటుంబంగా నీ పాద సన్నిధిలో ప్రార్థించుకుంటున్నాం తండ్రి. భార్యలు మార్పు కొరకు బాధపడుతున్న భర్తల గురించి ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. భార్యలను కూడా మార్చండి నాయన, ఇదిగో భర్తల్ని మార్చమని ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. అయ్యా మేమందరం కూడా ఇదిగో నాయన ప్రతి భర్త భార్య మారి ప్రభా మేమందరం కూడా కలిపి నాయన ఒక ప్రతి కుటుంబం ఒక చిన్న పరలోక రాజ్యంగా ఏర్పడుటకు సహాయం దయచేయండి నా తండ్రి. మేమందరం కలిపి ప్రభా నీ పాద సన్నిధిలో నిన్ను కనపరిచే బిడ్డలుగా మమ్మల్ని మార్చు నాయన. అయ్యా ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి భార్య భర్త కూడా అకుల్లా ప్రిస్కిల్లా వలె మారుటకు సహాయం దయచేయండి నాయన. ఎలాగైతే నీ పాద సన్నిధిలో మేము ఉండాలో ప్రభా ప్రతి భార్యకి ప్రతి భర్తకి కూడా నాయన ఇదిగో ఇద్దరుగా ఏక శరీరులుగా కలిపి ప్రతి ఒక్కరికి ఒక పనిని అప్పచెప్పానన్నావు తండ్రి. నీ చిత్తానుసారమైన ఆ పనిని నాయన ఇదిగో ప్రభు మేము గ్రహించి నడుచుకొని కలిగే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని, నీ స్వరాన్ని వినగలిగే కృపని మాకు అనుగ్రహిస్తావని నమ్మచ్చు. ప్రతి నాయన బిడ్డ కూడా నీకు లోబడి ఉండగలిగే కృపని మాకు అనుగ్రహించమని, ఈ చిన్న ప్రార్థనలో తప్పులు పొరపాట్లు ఉంటే క్షమించమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరికను ఎల్లప్పుడూ తోడయుండి నడిపించును గాక. ఆమేన్. కూర్చుందామండి.